క్రీస్తు యేసులో అతి ప్రేమగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుడు, మన యొక్క రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదర సహోదరులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలుగునుగాక అని విశ్వసిస్తున్నాము. ఆ, ప్రియమైన సహోదరులారా, మనం ధ్యానిస్తూ వస్తున్న ప్రతి ఒక్క పాఠం యోహాను 8వ అధ్యాయం 32వ వచనానుగుణంగా సత్యం మాత్రమే మనలను స్వతంత్రులుగా చేస్తుందని మనం చూస్తూ వస్తున్నాము. గత వారం ఋతు చరిత్ర, ఋతు యొక్క హిస్టరీ మనం చూస్తూ వచ్చాము. తను ఏ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రాగలిగింది. ఒక అన్య స్త్రీ అయినప్పటికీ తను కనపరిచిన గుణలక్షణాలు ఏంటి? అందులో మనకు గల పాఠం ఏంటి? అనే ఒక అద్భుతమైన ఒక పాఠాన్ననేది మనం ధ్యానించామనేసి మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా. అటువంటి గుణలక్షణాలను మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క పిలుపుకు దానికి తగిన రీతిగా మనం మరణం వరకు మనం సత్యంలో వెంబడించగలిగితే ఖచ్చితంగా మనం క్రీస్తు యొక్క శరీరంలో ఒకరిగా మనం మారుతామనేసి మనం చూడగలుగుతున్నాము. ఈ దినం మనం ధ్యానించబోతున్న ఒక అద్భుతమైన పాఠం యాంటీ క్రైస్ట్. ఈ యొక్క పాఠం మనము 3 భాగాలుగా మనం ధ్యానించబోతున్నాము. అందులో మొదటి భాగం మనం ఈ దినం చూడబోతున్నాము. సో, యాంటీ క్రైస్ట్ అనేది క్రైస్తవులకి ఒక పరిచయం లేని విషయమా అంటే ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్కరికి క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పదం ఏంటి అంటే ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేది మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. మరి నిజంగానే ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లలుగా మనం సత్య వచనాలు మాత్రమే మనకు విడుదల చేస్తుందని మనం చూస్తున్నాము. కానీ ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనే యొక్క విషయాన్ని మనం చూడగలిగితే, ఈ యొక్క ప్రపంచంలో అనేక రకరకాల ఆలోచనలనేది కలిగి ఉన్నారని మనం చూడగలుగుతున్నాము. యాంటీ క్రైస్ట్ అంటే అది సాతానుకు సంబంధించిన విషయమే అని చాలా వరకు నమ్ముతారు. అదే విధంగా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అంటే 666 666 అనే ఒక నంబర్ అనేది యాంటీ క్రైస్ట్‌కి ఇవ్వబడిన నంబర్‌గా మనకు ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. మరి కాబట్టే సాతానుకు ఈ యొక్క యాంటీ క్రైస్ట్‌గా వచ్చే అది ఒకరా? మరి ఎటువంటి విధం ఒక వ్యవస్థన అది ఏ విధంగా అనేది మనం పూర్తిగా ధ్యానించబోతున్నాము. ఈ యొక్క 666 యొక్క మీనింగ్ అది ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నారు? ఏంటి దాని వెనకాల ఉన్న అసలైన రహస్యం ఏంటి అనేది మనం పూర్తిగా ఈ యొక్క పాఠంలో ధ్యానించబోతున్నాము. ఇంకా క్రైస్తవ్యంలో మనం యూట్యూబ్‌లో చూస్తేనే 666 లేదా యాంటీ క్రైస్ట్ అని కొడితేనే ఎన్నో రకాల ఆలోచనలు, రకరకాల వివరణలనేది వారికి వారుగా ఇచ్చుకుంటూ రావడం అనేది చూస్తాం. అందులో యాంటీ క్రైస్ట్ అంటే ఒక పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోడికి నుదుటి మీద 666 అనే ఒక నంబర్ ఉంటుంది. అతనే యాంటీ క్రైస్ట్. అతనొచ్చాడంటే ఇంగంతే. ఈ యొక్క భూమినే నాశనం అయిపోతుంది అనేసి చెప్తారు. ఇంకా చూస్తే ఈ యొక్క బార్‌కోడ్ మనం ఈ యొక్క బార్‌కోడ్ అనేది ఇప్పుడు లేకుండా ఎక్కడా లేదు. ప్రతి సూపర్ మార్కెట్‌లోను మనం వాడే ప్రతి దానికి చాలా వరకు ఈ యొక్క బార్‌కోడ్ సిస్టమ్ అనేది ఉంది. ఈ యొక్క బార్‌కోడ్‌లో కూడా మనం గమనించగలిగితే ఇక్కడ సో, ఇక్కడ ఒక 3 ప్లేసెస్‌లో మాత్రమే ఇక్కడ హైడ్ చేయబడి ఎలాంటి నంబరింగ్ లేకుండా ఉంటుంది. ఆ 3 ప్లేసెస్ మరేదో కాదు 666గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బార్‌కోడ్ అనేది మరేదో కాదు యాంటీ క్రైస్టే. సో, ఇది ప్రతి ఒక్కరి నుదుటి మీద వేయబడతాది. సో, కాబట్టి ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరికి అది అప్లికబుల్ అవుతుంది. ఈ విధంగా నుదుటి మీద వేస్తారు అనే రకంగా చెప్పడం చూడగలము. సో, అదే ఇక్కడ ప్రతి ఒక్కరి ముద్రలు నుదిటి మీద ముద్రలు వేస్తారు 666 అనేది. సో, అటువంటి భయంకరమైన రోజులను మనం చూడబోతాము అన్నట్లు చెప్పడం చూడగలము. అదే విధంగా ఈ యొక్క 666 అనేది మరేదో కాదు ఒక చిన్న చిప్. ఈ యొక్క చిప్‌లో ప్రతి ఒక్కరికి ఇలా చేతిలో అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి అనే ఒక టెక్నాలజీ బేస్ చేసుకొని మనకది చూస్తాం. అంటే ప్రతిదీ మనకు ట్రాకింగ్ చేయబడతది. సో, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరి చేతిలో ఇన్సర్ట్ చేయబడతది కాబట్టి, ఇది మననందరిని మనకి ఈ యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క సిస్టమ్ అనేది మనలో ఇంప్లిమెంట్ చేసి, మనల్నందరినీ యూజ్ చేసుకుంటారు. అదే టెక్నాలజీ అనేది ఇక్కడ చెప్పాలనేసి అనేక మంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. అదే విధంగా ఇంకా ఎక్కువగా మనం రెగ్యులర్‌గా వాడే గూగుల్ క్రోమ్. సో, ఈ యొక్క గూగుల్ క్రోమ్ సింబల్‌లో గూడా మనం చూడగలిగితే ఇక్కడ 666 కింద ఆ యొక్క లోగో కూడా 666 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మనం యూజ్ చేసే వెబ్‌సైట్స్ ప్రతీదీ ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ గానే మనకి ఇంటర్నెట్‌తో అనేది అవైలబుల్ ఉంటుంది. సో, అది కూడా ఈ ఇంటర్నెట్ అనేది కూడా ఒక యాంటీ క్రైస్టే అనేసి చెప్పని వాళ్ళు కూడా లేకుండా లేరు. అది కూడా నమ్ముతున్నారు. ఇంకా ట్రంప్ మొదటి రాకడలో తను ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చూడగలిగితే
ఈ యొక్క ట్రంపే యాంటీ క్రైస్ట్, మరెవరో కాదు. ఈ యొక్క ట్రంప్ వలన ప్రపంచానికి నాశనం వచ్చేస్తుంది అన్నంతలాగా చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇంకా ఇంకా విరివిగా చెప్పుకోవాలంటే ఈ యొక్క 666 మనకు మన యొక్క మనకు ఆధార్ కార్డ్ మనకి ఇంప్లిమెంట్ చేసే సమయంలో కూడా ఈ యొక్క ఆధార్ కార్డే క్రీస్తు విరోధి. ఎందుకంటే ఈ యొక్క ఆధార్ కార్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వేరే ఎవరూ లేము. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ తీసుకోవాల్సిందే. సో, ఈ విధంగా మనలందరినీ ట్రాక్ చేస్తారు. ఈ యొక్క టెక్నాలజీ విధంగా ఈ యొక్క ఆధార్ కార్డ్ అనే దాంతో అని. సో, లేటెస్ట్‌గా ఏమొచ్చినా కూడా ఎటువంటి ఒక మంచి హైప్ క్రియేట్ చేసేంతలాగా ఏ విషయం వచ్చినా కూడా ఆ న్యూస్‌ని ఏం చేస్తున్నారంటే ఇదే యాంటీ క్రైస్ట్. సో, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన యూపీఐ స్కాన్స్ ఇవి కూడా చెప్పుకోవచ్చు. అది కూడా చెప్పకుండా ఉండాలనే విషయం అయితే ఏం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరం దానికి అలవాటు పడిపోతున్నాం. అది లేకుండానే మనం జీవించడానికి వీలు పడినంత ఇదిగా ఆ యొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇదంతా యాంటీ క్రైస్ట్. సో, అవన్నీ మనము క్రైస్తవులుగా వాటిని మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే అది క్రీస్తు విరోధి అన్న రీతిగా చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. మరి ఈ యొక్క ప్రపంచంలో వాస్తవానికి ఈ యొక్క బార్‌కోడ్ సిస్టమే అనుకుందాం. యాంటీ క్రైస్టే అయితే మరి ఆ బార్‌కోడ్ సిస్టమ్ ఉన్నది ఏది మనం యూజ్ చేసుకోకుండా మనం జీవించగలగడానికి వీలవుతుందా? ఆలోచించండి. ఛాన్సే లేదు. సో, మనకు పొద్దున్న లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి ఒక్క విషయంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఇదేనా నిజంగా యాంటీ క్రైస్ట్ అంటే? మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది తెలియక అనేక మంది వాళ్ళకు నోటికి వచ్చిన రీతిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ యొక్క సిట్యుయేషన్‌లో ఏది అనిపిస్తే అది ఇదే యాంటీ క్రైస్ట్, ఇదే 666 అనే విధంగా చెప్తూ రావడం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. మరి నిజంగా పరిశుద్ధ గ్రంథం ఇంతవరకు మనం చూస్తూ వస్తున్న వివిధ రకాల ఆలోచనలను సపోర్ట్ చేస్తుందా? అసలు పరిశుద్ధ గ్రంథం ఈ యొక్క యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఏంటి అనేది మనకు చెప్పబడుతుందా అంటే యెస్. చాలా క్లియర్‌గా మనకు పరిశుద్ధ గ్రంథంలో యాంటీ క్రైస్ట్ అంటే ఏంటి? ఎవరు? ఏ విధంగా? ఈ యొక్క 666 అంటే ఏంటి? ఇదంతా చాలా క్లియర్‌గా మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంది. కానీ దురదృష్టవశాత్తు దీని గురించిన అసలైన రహస్యాన్ని, సత్యాన్ని ఇంతవరకు ఎక్కడా మీరు విని ఉండరు, చూడలేదనే విషయాన్ని ఈ దినము ఈ యొక్క పాఠంలో మనము చాలా సుస్పష్టంగా వాక్యానుసారంగా మనం ధ్యానించబోతున్నాము. సో, మనం పరిశుద్ధ గ్రంథంలో ఉందా అంటే చూద్దాము. అందులో మనము యోహాను 5వ అధ్యాయం 39వ వచనం మనం చూడగలిగితే ఆహ్, వినయ్ బ్రదర్ కొన్ని విషయాలు చెప్తూ వెళ్తా అంటాను. కొన్ని వచనాలు కావాల్సిన మతం చదువుకుంటా వెళ్తాను. సో, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలోనే మనకు నిత్య జీవం కలదు. ఎందుకనంటే అందులో అంతటి సత్యం అనేది మనకు కలిగి ఉన్నాము. మనం అనేక నెలల నుంచి మనం అదే చూస్తూ వస్తున్నాం. మరి అది దేని గురించి సాక్ష్యం ఇస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుందనేదిగా మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. మరి ఈ యొక్క యాంటీ క్రైస్ట్ చూడడానికి ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విషయంలో మనం చూడాలి. ఆయన తన యొక్క మరణానికి ముందుగా శిలువ మరణం వెళ్ళడానికి కొద్ది రోజులు ముందుగా ఈ యొక్క శిష్యులతో వాళ్ళని కంఫర్ట్ చేస్తూ వస్తాడు. ఇదిగో నేను ఇక నుంచి మీ మధ్య నుంచి నేను వెళ్తాను. సో, నేను మరణించబోతున్నాను. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు అక్కడ శిష్యులు మరి సంతోషంగా ఉంటారా? ఆ 3:30 సంవత్సరాలు ఆయనతో పాటు పరిచర్య చేస్తూ వచ్చిన వాళ్ళు చాలా అల్లజడి అనేది వాళ్ళు ఏర్పడింది. చాలా బాధతో వాళ్ళున్నారు. సో, అక్కడ యేసుక్రీస్తు కంఫర్ట్ చేస్తున్నాడు. మీరు మీ యొక్క హృదయం కలవరపడనీయకుడి. నేను వెళ్లి తండ్రి ఇంట అనేక స్థలాలు కలదు కదా! నేను మీకోసం కూడా నేను వెళ్లి అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నేను మళ్ళీ మీతో వస్తాను. వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాననేసి అక్కడ చెప్పడం చూడగలము. అదే విధంగా మీరు ఈ యొక్క లోకం మొత్తం, ప్రపంచం మొత్తం, భూమి నలువైపులా మీరు వెళ్లి ఈ యొక్క సత్యాన్ని నాకు వీళ్ళందరినీ శిష్యులుగా తయారు చేయండి. ఈ యొక్క సువార్తను మీరు ప్రకటించి, వాళ్ళందరినీ శిష్యులుగా నాకు తయారు చేయండి అనేసి మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి అక్కడ చెప్పడం అనేది మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. అలా నిజంగానే వాళ్ళు కూడా చెప్పిన రీతిగానే సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తులో బాప్తిజం ఇస్తూ రావడం అనేది చూడగలము. ఆ విధంగా అనేక మంది శిష్యులుగా వస్తూ వచ్చారు. సో, అల్టిమేట్‌గా ఇక్కడ వీళ్ళ శిష్యులు మొత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించే ఎందుకంటే ఆయన వస్తేనే వీళ్ళని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి వీలవుతుంది కదా! అనేది మనం అక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. కట్టేయాలి. కట్టేయడా? హ్మ్.
మళ్ళీ ఇందాక సౌండ్ వచ్చింది, ఛార్జింగ్ లేదన్నట్టు నాకు తెలిసి అప్పుడే కట్ అయిపోయాడు. మరి ఇబ్బంది పెట్టుకుని ఉంటాడు ఆ సదాను ఏదో ఒక విధంగా. అదేది కరెక్ట్. అది వాడి గురించి నేర్చుకునేటప్పుడు మళ్ళా అది వాడి గురించి నేర్చుకునేటప్పుడు మళ్ళా అంటున్నా. ఫోన్ చేయి ఒకసారి. వాడి గురించే కాదు కదా, వాడి సిస్టమే కదా. పిండి లేదు ఇంకా, నడవండి. చేతులు కడుక్కోని అయిపోయింది ఇంకా, నడవండి. వచ్చాడు. ఇంతసేపు ఇచ్చాను కదా, ఇంతసేపు అదే అట్లా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందన్న. ఏమైందమ్మా, డ్రాప్ కట్ అయింది? కట్ అయిపోయిందన్న, వెనక్కి వెళ్ళింది, మళ్ళీ లాగిన్ అయినా అవుతలేదు. ఓకే ఓకే ఓకే, సరే చూసాను, సడన్ గా కట్ అయిపోయింది. సరే స్టాప్ సరే. చేస్తాను. లాస్ట్ ఏం విన్నావమ్మా, ఎంతవరకు విన్నావు? 666 డేస్ అన్నారు కదా లాస్ట్. ట్రంప్ అంత వెనక్కి ఉన్నారా? ఓకే, సో ట్రంప్ వరకే విన్నా లాస్టా? ఓకే. ట్రంప్ ఇది కూడా అన్న, ఇది బార్ కోడ్ అన్నారు కదా, 666 బార్ కోడ్. ఈ వచనం విన్నారా? ఆధార్ కార్డు. ఈ వచనం యోహాను 5:39 విన్నాను. ఇది విన్నావు కదా? ఓకే, సెకండ్ న్యూస్ చేద్దాం. సో ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందుగా యేసుక్రీస్తు నేను ఇక మీ నుంచి దూరంగా వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది, నేను మరణించబోతున్నాను అనేసి చెప్తాడు. సో అలా చెప్పినప్పుడు శిష్యులందరూ కలవరపడతారు. సో అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి చెప్తారు, మీరు మీ యొక్క హృదయం కలవరపడనీయకుడి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం నేను వెళ్ళి నివాస స్థలాన్ని సిద్ధపరిచి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనేసి చెప్తారు. సో అంతవరకు మీరేం చేస్తారని అంటే, నా గురించి ఒక భూదిగంతముల వరకు నలుమూలల మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేసి వాళ్ళకి జ్ఞానస్థానం ఇవ్వండి అనేసి చెప్తారు. సో ఇలా జరిగితే ఆయన రెండవ రాకడలో వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు అనే విషయం చూస్తాం. సో ఈ విధంగా వాళ్ళందరూ చేస్తూ వస్తారు. అలా ప్రకటిస్తూ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎదురు చూపు ఏముంది అని అంటే, ఎప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు, వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అనే ఒక ఎదురు చూపు ఉంది. సో అదే దాన్ని మనకు వచనం చెబుతుంది. అపోస్తులు 17:31 మనం చూడగలిగితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. ఎవరు? దేవుడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలదు. సో ఇక్కడ ఈ యొక్క భూమికి ఒక న్యాయ తీర్పు అనేది తీర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుని ఒక మనిషినిగా నియమించాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ అలా నియమించిన తర్వాత అదే మనం చూడగలము, న్యాయ తీర్పు దినం అవ్వచ్చు, ప్రభువు యొక్క దినముగా మనం చూడవచ్చు దీన్ని. సో ఆ యొక్క దినమున వచ్చి ఆయన న్యాయం తీరుస్తాడు. అలా తీర్చిన తర్వాత రెండవ రాకడలో అది జరుగుతుంది అనేది. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన వచ్చాడు, మరణమయ్యాడు, పునరుద్ధానమయ్యి పరలోకానికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి అనేసి మనం చూడగలుగుతాం. సో ఎప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు అనేది వెయిట్ చేస్తున్నాం. అంతవరకు మీరు సువార్తను ప్రకటించి భూమి అంతటా శిష్యులుగా చేయండి అని చెబుతూ ఎదురు చూస్తున్నారని చూస్తే, ఎప్పుడు వస్తారంటే ఇక్కడ చూస్తే ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి రెండవసారి వస్తాడు అనే విషయం చూడగలము. అదే న్యాయ తీర్పు దినము లేదా ప్రభు యొక్క దినము, ప్రభు రోజు, ఆ దినము అని అనేక రకరకాలుగా మనకు పరిశుద్ధ గ్రంథములు ఈ యొక్క దినం గురించి మనకు ఉంది. ప్రియమైన సహోదరులారా, మరి ఆ యొక్క దినములు మనం చూడగలిగితే అది రెండవ రకాల ఆయన వచ్చినట్లుగానే అర్థమవుతుంది. ఆయన
మరి రెండవ రాకడ వచ్చేది ఈ యొక్క న్యాయ తీర్పు 2 వేరు సందర్భాల్లో ఉంటాయా అంటే ఖచ్చితంగా లేదు. ఇది 2 ఒకేసారి జరిగే ఇన్సిడెంట్ అనేది మనం చూడగలం. ఎందుకంటే రెండవ రాకడ వస్తేనే ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి అవకాశం ఉంటుందనేది మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, అంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేది ఆరంభం అవుతుంది ఆయన వస్తే అనే విషయం మనం చూడగలం. ఆ 1000 ఏళ్ల పరిపాలన మనం అనేక రకరకాలుగా చూసాం. మూడవ ప్రపంచం అని, ఐదవ ప్రపంచ సామ్రాజ్యం అన్నట్లుగాను, 3 మార్గాలలో మూడవ మార్గంలో ఏం జరుగుతుందని ఇలా అనేక పాఠాలనేది మనం ముందు నుంచే చూస్తూ వచ్చాం ప్రియమైన సహోదరులారా. మరి ఈ విధంగా సువార్త అనేది ప్రకటిస్తూ పడుతూ ఉంది. మనం చూడగలిగితే జరిగిన తర్వాతనే యేసుక్రీస్తు వస్తాడనే విషయం మనం చూడగలుగుతాం. కానీ ఆ యొక్క ఆదిమ కాలంలోనే ఆ యొక్క మొదటి సంఘం అపోస్తలులు ఉన్న సమయంలోనే అక్కడ చూస్తే యేసుక్రీస్తు రోజు చాలా దగ్గరైపోయింది. ఆయన ఇంకా వచ్చేసాడనే రకాల తప్పుడు బోధ కూడా అపోస్తలులు ఉన్న కాలంలోనే మొదలయ్యింది. వ్యాప్తి చెందిందనే విధంగా చూడగలం ప్రియమైన సహోదరులారా. మరి దీని గురించి అప్పుడు అపోస్తలుడైన పౌలు వీళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఆయన కొన్ని విషయాలనేది దీని గురించి ఆయన రెండవ రాకడ గురించి చెప్పడం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే అప్పుడున్న సంఘం మధ్యలో, సహోదరుల మధ్యలో ఒక తప్పుడు బోధన అనేది మొదలైంది. ఎప్పుడో వస్తానని చెబుతున్నాడు. అంతవరకు వీళ్ళందరూ శిష్యులుగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదో వచ్చేసాడు, దగ్గరైపోయింది, ఆసనం అయిపోయింది అనే రకాల తప్పుడు బోధనలు అప్పుడే మొదలయ్యాయి. దానికి పౌలు అక్కడ వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదే మనకి 2 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల, రెండవ వచనం మనం చూడగలిగితే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఈ 2 వచనాలు మనం చూడగలిగితే, మీకు ఇదో ప్రభు దినం వచ్చేసింది అని ఎవరైనా నాకు దేవుని యొక్క ఆత్మ నాకు వచ్చి ప్రవచిస్తున్నాను, నేను మాట చెబుతున్నాను, లేదా అపోస్తలులు మా దగ్గర నుంచి పత్రిక రాసి చెప్పిన రీతిగా ఎవరైనా వచ్చి చెప్పినా మీరు దాని గురించి కలవరపడకూడదు, బెదరపోవద్దు అనేసి చాలా క్లియర్‌గా అక్కడ అపోస్తలుడు పౌలు సంఘానికి అక్కడ తెలియపరిచాడనేది చూడగలం. ఎందుకు అనంటే దానికంటే ముందు జరగాల్సిన పనులనేది చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేరిస్తేనే, ఎందుకనంటే అనేక ప్రవచనాలనేది పరిశుద్ధ గ్రంథంలో ఆయన రావడానికి ముందు అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన వచ్చిన తర్వాత అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన రెండవ రాకడలో రావాలన్నా కూడా దానికంటే ముందు ఉన్న అనేక ప్రవచనాలనేది నెరవేర్చబడుతూ రావాలి. నెరవేర్చబడితేనే ఆయన రాకడ అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడగలం. అదే విషయాన్ని అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో చూడగలిగితే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుట అవశ్యం. చాలా క్లియర్‌గా చెబుతున్నారు ఇక్కడ. అన్నిటికీ ఒక కాలం అనేది నియమించి ఉన్నాడు. ఎందుకనంటే దానికంటే ముందుగా తన యొక్క ప్రవక్తల ద్వారా ఏమేమి జరగాలో అది పలికించబడ్డాడు దేవుడు. ఆ పలికించిన వాటిని నెరవేర్చేంత వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలి? పరలోకవాసి అయి ఉండుట అవశ్యం. ఖచ్చితంగా ఆయన పరలోకంలోనే ఉండాలి. అవన్నీ నెరవేరితేనే ఆయన రెండవ రాకడ రావడం కానివ్వండి, న్యాయ తీర్పు జరగడం కానివ్వండి జరిగేది అనేది మనకి ఇక్కడ చూడగలం. సో, ఇది జరగాలి అంటే దీనికంటే ముందుగా నెరవేర్చబడాల్సిన అతి ముఖ్యమైన ప్రవచనంలో మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు విరోధి. ఈ యొక్క క్రీస్తు విరోధి బయలుపడితే తప్ప ఆ దినం రాదు. సో, ఆ క్రీస్తు విరోధి గురించి మనం ఈ దినము ధ్యానించబోతున్నాం. సో, అదే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఆ దినం, ఇక్కడ దినం చెప్పబడేది మొత్తం మనకు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన గురించే మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. ప్రభువు దినం ఇలా రకరకాల పేర్లతో, మెస్సయ యుగం రకరకాలుగా మనం అది చూడగలం. సో, ఆ దినం రావడానికి ముందుగా ఏం జరగాలి? నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినం రాదు. అంటే ఈ రెండవ రాకడ రావడానికి ముందుగా పాప పురుష మనుషుడు బయలుపడాలి.
కాబట్టి అది జరిగితేనే ఆయన దినం అనేది వస్తుంది. ఆయన రెండవ రాకడలో వస్తారు అనేది మనం ఇక్కడ చూడగలం. సో మరి ఈ పాప పురుషుడు ఎవరు? ఇతను ఎప్పుడు బయలుపడతాడు? అనేది మనకు క్లియర్‌గా ఉంటే, మనకి రెండవ రాకడ అనేది తర్వాత వచ్చే పాఠంలో మనం ఇంకా డీటెయిల్‌గా ధ్యానించబోతాము. సో దానికంటే ముందుగా ఈ యొక్క పాప పురుషుడు ఎవరు? అది అది ఏ విధంగా ఇప్పుడు మనం ముందుగా చూసిన అనేక విషయాలు ప్రపంచంలో ఉన్న అనేక విషయాలను మనం చూస్తూ వచ్చాం. మరి అవన్నీ వాస్తవమేనా? అసలు పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందనేది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. అదే 2 తెస్సలోనికీయులు ఆ తర్వాత పౌలు అక్కడ చెప్తున్న 4వ వచనం చూడగలిగితే, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడుననెనో దానంతటికిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును. ఎవడు ఈ యొక్క పాప పురుషుడు దేవుడనబడిన వాటన్నిటికి పైగా తన్ను తాను హెచ్చించుకునేవాడు. తాను దేవుడని తన్ను కనపరుచుకుని, తానే దేవుడిగా చెప్పుకునేవాడు. దేవుని ఆలయంలో కూర్చుండును. తానే దేవునిగా దేవుని ఆలయంలో కూర్చుంటాడు. గనుక ఏ విధమునైనను ఎవడును మిమ్మల్ని మోసపరచుకునిడి. ఒక్క నిమిషం. ఆ! సారీ బ్రదర్. సో, ఇక్కడ ఆ యొక్క పాప పురుషుడి గురించి మనం చూస్తుంటే, దేవుడనబడిన దానికన్నా ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకుంటూ, తానే దేవునిగా కనపరుచుకుంటూ ఆలయంలో కూర్చున్నవాడు బయలుపడాలి. సో, అంతవరకు మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మనం ఇక్కడ చూడగలం. ఇదే తర్వాత వచనాలు కూడా మనం ధ్యానించగలిగితే, నేనింకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినవి మీకు జ్ఞాపకం లేదా? సో, ఇవన్నీ నీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా! సో, ఇవన్నీ మీకు జ్ఞాపకం లేదా? అనేసి వాళ్ళకి చెప్పడం అనేది ఇక్కడ చూడగలం. ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరు వీటి గురించి భయపడవద్దు. రెండవ రాకడ రావాలి అంటే, దానికంటే ముందుగా నెరవేర్చాల్సింది ఇక పాప పురుషుడు బయలుపడాలి. అతని యొక్క గుణ లక్షణాలు ఇక్కడ చెప్పాడు. దేవుడనబడిన వాడి కన్నా ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకుంటూ, దేవునిగా కనపరుచుకుంటూ దేవాలయంలో కూర్చున్నవాడే ఈ యొక్క పాప పురుషుడిగా మనం ఇక్కడ చూడగలం. సో, ఇతని గురించే మళ్ళీ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 29, 30 వచనాలు మనం చూడగలిగితే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? ఈ యొక్క అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య ఒక్క నిమిషం. సరే. ఇక్కడ మనం చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఈ ఒక వచనాన్ని వచనాల్లో మనం చూడగలిగితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటతెల్లముగా చెబుతుంది. సో, ఈ విధంగా కొందరు అబద్ధికుల వేషం వేసుకొని ఇవి క్రైస్తవ్యంలో ఉంటారనే విషయాన్ని కూడా మనం ముందుగానే ధ్యానించి వచ్చాము.
సో వీళ్ళందరూ కూడా చూస్తే అనేక మంది జనులు మంచి బోధన చెప్పే వాటికి చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపుకే వాళ్ళ యొక్క దురదగల చెవులు ఏం చేస్తారంటే దానికి తగిన రీతిగానే బోధకులను వాళ్ళే పోగు చేసుకుని సత్యాన్ని వినడానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపుకే తిరుగు కాలం వచ్చును. ఇప్పుడు సత్యం విందాం రండి అనేసి మనం సంవత్సర కాలం నుంచి మనం చూస్తూ ఉంటే వీటికి చెవి ఇవ్వడానికి వీలు పడదు. కానీ అక్కడ మిగిలిన సంఘాలలో రకరకాల విధాలుగా ఇప్పుడు ఇది చేస్తున్నామంటేనే గుంపులుగా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కల్పనా కథల వైపు తిరిగి కాలం అనేది ఇప్పుడు ఉంది. అది జరుగుతూ ఉంది అనే విషయం మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో ఈ విధంగా మన అపోస్తులైన పౌలు మాటలు చూస్తే అది పురుషుడు ఎప్పుడు వస్తాడు అది బయలుపడితేనే మనం చూడగలుగుతాం. వాడి యొక్క గుణ లక్షణాలు కొన్ని చూసాము. ఇప్పుడు అపోస్తులైన పౌలు అక్కడే మనం అబద్ధికుల వేషధారణ వేసుకొని క్రూరమైన తోడేళ్లుగా ఉంటారు అనే విషయంగా మనం చూస్తూ వస్తున్నాము. మరి అపోస్తులైన యోహాను యొక్క మాటల్లో మనం ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి లేదా క్రీస్తు విరోధి గురించి ఏం చెబుతాడు అనేది మనం చూడగలిగితే 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనంలో చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. ఇప్పుడు అనేక క్రైస్తవులు అనేక బోధకులు మనం చూడగలిగితే ప్రియమైన సహోదరులారా అంత్యక్రీస్తు రానున్నాడు, అంత్యక్రీస్తు వస్తాడు అనే విధంగా రకరకాల ఆలోచనలు అనేది చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అపోస్తలుడైన యోహానే ఆయన ఉన్న మొదటి కాలంలో అంటే మొదటి శతాబ్దంలోనే చాలా క్లియర్గా రాశాడు. అంత్యక్రీస్తు ఒకరుగా ఎవరో వస్తారు, సాధారణ రిప్రజెంట్ అనేసి మనం వింటూ వచ్చాము అనేక సంఘాలలో అనేక రకరకాల బోధనలు. కానీ వాస్తవానికి ఇక్కడ యోహాను ఒక అద్భుతమైన ఒక విషయాన్ని నమ్మలేని ఒక నిజాన్ని బయటపెడుతున్నాడు. అంత్యక్రీస్తు అనేకులైన క్రీస్తు విరోధులు క్రీస్తు విరోధి ఒకరా కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరతారా, బయలుదేరి ఉన్నారు ఆల్రెడీ. ఎప్పుడు మొదటి శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అనేది చాలా సుస్పష్టంగా మనము చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులు. ఇప్పుడు రానున్న రోజులలో క్రీస్తు విరోధి బయలుపడతాడా? క్రీస్తు విరోధి కాదు, క్రీస్తు విరోధులు అనేకులు ఆల్రెడీ బయలుదేరి ఉన్నారని చాలా సుస్పష్టంగా మనకు వాక్యం తెలియపరుస్తుంది. అది ఎవరు అనేది కూడా మనము 1 యోహాను 2వ అధ్యాయం 22-23 వచనాల్లో అదే యోహానే మనకు ఇంకా క్లియరెన్స్ ఇస్తున్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాదు, కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు. ఆ క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు. వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ చాలా సుస్పష్టంగా చెబుతున్నారు. యేసే క్రీస్తు కాడు అని చెప్పే వాళ్ళందరూ అబద్ధికులే. అలా ఎవరైతే తండ్రిని కుమారుని ఒప్పుకొనని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ క్రీస్తు విరోధులే. సో వాస్తవానికి ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే త్రిత్వంలో మనం చూడగలిగితే ఈ యొక్క ప్రపంచమే, క్రైస్తవ ప్రపంచమే చూడగలిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురు ఒకటిగా 3 రూపాలలో తండ్రి కుమారునిగా, కుమారుడే పరిశుద్ధాత్మగా రకరకాల విధాలుగా ముగ్గురు ఒకటిగా ఏకంగా ఉన్నారు అనే ఒక ఆలోచనలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తు విరోధులే. ఇక్కడ చూస్తే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు, తండ్రి వేరే కుమారుడు వేరే అని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళే క్రీస్తు విరోధి అని మనకు చాలా సుస్పష్టంగా మనకు వచనం చెబుతుంది ప్రియమైన సహోదరులారా. సో ఏ విధంగా మరి యొక్క క్రీస్తు విరోధి ఉంటారు అని అంటే, ఏ విధంగా అయితే క్రీస్తు తలగా ఆయన యొక్క శరీరం 1,44,000 మందిగా అంటే సంఘముగా ఉందో అదే విధంగా ఈ యొక్క అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి అనే యొక్క వ్యవస్థ కూడా ఎలా ఉంటుందని అంటే ఒకరు కాదు అనేకులుగా ఉన్నారు. అనేకులు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒక మనిషి యొక్క శరీరాన్ని తీసుకుంటే ఏ విధంగా తలగా క్రీస్తు ఉంటాడో మిగిలిన భాగం అంతా 1,44,000 మందితో సంఘముగా ఉంటుందో ఒక్కొక్క అవయవాలుగా, అదే విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ కూడా తలగా సాతాను ఉంటే ఆ మిగిలిన అవయములుగా వాడి యొక్క
దూతలే అంటే ఈ యొక్క క్రీస్తు విరోధులే ఇమిడి ఉంటారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో మరి ఇక్కడ మీకు ఇప్పటికే షాక్ అయి ఉంటది. గత కొద్ది రోజుల వరకు త్రిత్వం మనం నమ్మే వరకు ముందు కూడా మనము కూడా క్రీస్తు విరోధులుగానే ఉన్నామనే యొక్క సత్యాన్ని ఇప్పుడే మనకు అర్థమయ్యిందనే విషయం మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. ఎప్పుడైతే మనం ఈ యొక్క త్రిత్వం అనే యొక్క పాఠంని మనం అర్థం చేసుకున్నామో, తండ్రి వేరే, కుమారుడు వేరే అని మనం ఎరిగి దానికి తగిన రీతిగా మనం నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము వాక్యానుసారంగా. అప్పుడు మనం క్రీస్తు విరోధులుగా కాకుండా క్రీస్తుకు చెందిన వారిగా మనము వచ్చేసామనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో అదే క్రీస్తు యొక్క విరోధుల గురించి మనం ఇక్కడ చూస్తే 1 యోహాను 2వ అధ్యాయం 19వ వచనంలో, వారు మనలో నుండి బయలు వెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపడినట్లు వాళ్ళు బయలు వెళ్ళిరి. సో క్రైస్తవ్యంలో నుంచే వాళ్ళందరూ అసలైన క్రైస్తవుల మధ్యలోనే వీళ్ళందరూ అబద్ధ బోధికులుగా, తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళుగా, గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చిన తోడేళ్ళు వీళ్ళందరూ క్రైస్తవంలో ఇమిడి వచ్చి వాళ్ళే క్రీస్తు విరోధులుగా బయలుదేరి ఉన్నారు. మనకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేనే లేదనే విషయం మనం చూడగలం. అదే 1 యోహాను 4:3లో చూడగలిగితే, ఏ ఆత్మ క్రీస్తు యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మ మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. సో, ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి ఇక్కడ చూడగలిగితే, ఎవరైతే ఆత్మ అంటే మరేదో కాదు మనిషే. మళ్ళీ ఆత్మ అనే ఒక పాఠంలో మనకిక్కడ అన్నీ ఇంటర్‌లింక్ అయ్యే ఉంటది ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ. సో, ఆ ఏ ఆత్మ అంటే ఏ మనిషి అయితే యేసును ఒప్పుకోదో అదంతా దేవుని సంబంధమైన ఆత్మ కాదు. ఇప్పుడు మనం ఆలోచించొచ్చు, మరి క్రైస్తవంలో అనేక మంది యేసుక్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకుంటున్నారు కదా! అంటే, మరి తండ్రిని అంగీకరిస్తున్నారా? ముందు వచనం మనం చూడగలిగిన రీతిగా లేదు. తండ్రి వేరే అని ఒప్పుకుంటున్నారా? లేదు. క్రీస్తుయే తండ్రి, తండ్రియే ఇదిగా అన్నట్లున్నారు. సో, వాళ్ళందరూ దీనికి సంబంధించింది. అంటే అది దేవుని యొక్క ఆత్మ కాదు. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇది ఎప్పుడు వస్తదా అంటే, ఆల్రెడీ యోహాను ముందుగానే చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఆల్రెడీ ఒక క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అనేది ఉంది అనేది పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను మనం చూద్దాము. మత్తయి 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎలా ఉంటారు వాళ్ళు? గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వస్తారు. కానీ లోపల ఎలా ఉంటారు? క్రూరమైన తోడేళ్ళుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండని ఆల్రెడీ సంఘానికి హెచ్చరికగా చెప్పి ఉన్నారు ప్రియమైన సహోదరులారా. సో, ఈ విధంగా క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు ఎవరు అనంటే క్రీస్తుకి విరోధంగా ఎదురుగా ఉండేవారని చూడగలము. ఎలా అంటే అదే విధంగా క్రీస్తు ఎలా ఉంటాడో అదే విధంగా ఉండే వ్యవస్థగానే ఈ యొక్క సాతాను, ఈ యొక్క క్రీస్తు విరోధి కూడా ఉంటారు. ఏ విధంగా ఒక శరీరంగా ఇక్కడ తలగా యేసుక్రీస్తు సంఘంగా మనమందరము అందులో ఉంటాము. అదే విధంగా క్రీస్తు యొక్క శరీరం కూడా యాంటిక్రైస్ట్ కూడా అదే విధమైన వ్యవస్థతోనే ఉంటాడు. గోధుమలు చూస్తే ఎట్లుంటాయో సిమిలర్‌గానే ఆల్‌మోస్ట్ ఈ యొక్క గురుగులు, ఈ యొక్క కలుపు మొక్కల యొక్క విత్తనాలు కూడా అదే విధంగానే ఉంటాయి. అదే విధంగానే మనకిక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. అదే 2 తెస్సలోనికీయులకు మళ్ళీ పౌలు దగ్గరికి మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు? ఈ ప్రభువైన యేసుక్రీస్తు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. సో, ఇక్కడ ఈ యొక్క ధర్మ విరోధి బయలుపరచబడును అనేది మనం ఇక్కడ చూస్తాం. అలా బయలుపరచబడిన తర్వాత ఆయన ఊపిరి చేత, మన ప్రభువైన యేసుక్రీస్తు ఊపిరి చేత ఆయన సంహరించడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క ధర్మ విరోధి, ఆ యొక్క మొదటి నుంచి మనం చూస్తున్న పాప పురుషుడు లేదా ఇక క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడు అనేది మనం ధ్యానించగలిగితే ఇంకా మనకు పూర్తిగా దీని గురించి మనం చూడగలము. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6, 7 వచనాలను చూడగలిగితే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. సో, వాడు బయలుపరచబడాలి అంటే ఇక్కడ చూస్తే వాని కాలంలో వాడు బయలుపరచబడడానికి ఏదో ఒక విషయం అడ్డపడుతూ ఉంది.
ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేస్తున్నది. వాడు ఇంకా బయటికి రాలా, బయలుపరచబడలా, కానీ ఏదో ఒకటి అడ్డపడుతూ ఉంది వాడిని బయటికి రానివ్వకుండా. కానీ దేవునికి విరోధమైన కార్యాలు అది ఇప్పటికే క్రియగా చేయుచున్నది. కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఈ అడ్డగించేవాడు ఎప్పుడు వరకైతే అడ్డగించుతాడో, అంటే వాడు బయటికి వచ్చేంత వరకు మాత్రమే వాడు అడ్డగించబడతాడు. ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆటోమేటిక్‌గా వాడు అడ్డగించనేది తొలగించవేయబడతది అనే విషయం ఇక్కడ చూడగలుగుతాం. సో, ఏ విధంగా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ సిస్టమ్ అనేది రైజ్ అవుతుంది, బయటికి వస్తుంది, బయలుపరచబడుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయగలం ప్రియమైన సహోదరులారా. సో, దీనికి ముందుగా ఇప్పుడు మనం చూడాల్సింది వాడు బయలుపరచబడతాడు అనేసి మనం చూడగలుగుతున్నాం కదా! పాప పురుషుడు మనకు యాంటీ క్రైస్ట్‌గా, క్రీస్తు విరోధిగా బయలుపరచబడాలి. బయలుపరచబడితేనే ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి మనకి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి వాడెప్పుడు బయలుపరచబడతారు? మరి అడ్డగించేది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఎందుకు అడ్డగిస్తున్నాడో, ఏం బయలుపడతదో అనేది మనకు అర్థమవుతుంది. ఈ అడ్డగించేది ఎవరు? ఏంటి? అనేది తెలుసుకోవడానికి మనం దానియేలు దగ్గరికెళ్ళాలి. దానియేలు 2వ అధ్యాయం 31 వచనం నుంచి 33 వచనాలు. ఇది ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఈ యొక్క పాఠాన్ని 5వ ప్రపంచ సామ్రాజ్యంగా మనం చూస్తే నెబుకద్నెజర్‌కి వచ్చిన కల, అదే విధంగా ఇంకొక వైపు మనము దానియేలుకి వచ్చిన కలగా 7వ అధ్యాయంలో కూడా మనం కంపేర్ చేయగలము. ఇక్కడ చూస్తే తలగా ఆ యొక్క శిల వస్తది కదా! ఆ యొక్క శిలలో తల భాగం బంగారంతో ఉంటుంది. ఆ యొక్క బంగారం మరేదో కాదు, బబులోను సామ్రాజ్యం కింద మనం చూడగలము. ఆ తర్వాత ఈ యొక్క రొమ్ము భాగం మనం చూడగలిగితే వెండితో తయారు చేయబడింది. మాదీయ పారసీక దేశానికి, సామ్రాజ్యానికి సాదృశ్యంగాను, ఈ యొక్క నడుము భాగం ఇదంతా ఇత్తడితో ఉన్న శిలగా ఉంటే, అది గ్రీకు సామ్రాజ్యాని కిందను. ఈ యొక్క కాళ్ళు మనం చూడగలిగితే ఇనుముతో ఉన్నదంతా రోమా సామ్రాజ్యం అని చూసాము. ఆ తర్వాత చూడగలిగితే పాదములు సగం ఇనుముతో, సగం బంకమట్టితో అది కలిపిగా ఉన్న యొక్క మిక్సింగ్ అనేది ఉంటుంది. అది మనమున్న కాలంగా మనం ఇక్కడ చూడగలం. రోమన్స్ అయిపోయిన తర్వాత మనమున్న కాలంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క పాదముల యొక్క కాలంలోనే, అంటే ఇప్పుడున్న కాలం మధ్యలోనే ఇవన్నీ మనకి ఇక్కడ కంపేర్ చేయగలం. మరి దానియేలుకి అక్కడ నెబుకద్నెజర్‌కి వచ్చిన కల అది. అదే కలను దానియేలు 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక భయంకరమైన, క్రూరమైన జంతువులతో పోల్చి అదే విషయాన్ని, అంటే అక్కడ నెబుకద్నెజరు అన్యుడు కాబట్టి వానికి విలువైనదిగా కనపరచబడింది. కానీ అది దేవుని మనిషికి, అంటే మనకు అవన్నీ క్రూరమైనవిగా, మనకు ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యాలన్నీ క్రూరమైనవిగా, జంతువుల వలెగా మనకవి దేవుని యొక్క దీర్ఘదర్శి అయిన దానియేలుకై కనపరిచాడనేసి మనం చూడగలము. సో, అవే దాన్ని మనం అది 2వ అధ్యాయము, ఇది దానియేలు 7వ అధ్యాయంలో మనకి ఈ యొక్క కంపారిజన్ అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, ఇందులోనే మనకి ఒక పాప పురుషుని గురించి, వాడు బయలుపరిచే విషయం గురించి, ఏం అడ్డగించబడుతుందనే విషయాలు మనకు ఈ యొక్క దానియేలులో ఇంకొంచెం మనము ఎక్స్‌టెండెడ్‌గా అర్థం చేసుకోగలము. సో, దానికి దానియేలు 7వ అధ్యాయం 4వ వచనం మనం ఇక్కడ చూడగలిగితే, అది నెబుకద్నెజర్ బాబిలోను సామ్రాజ్యం కింద అనేది మనం, ఆ యొక్క సింహం అనేది మనం ధ్యానించాం ఆల్రెడీ. ఆ తర్వాత ఎలుగుబంటి విషయం గురించి 5వ వచనంలో మనం చూడగలిగితే, అది మాదీయ పారసీక కింద. అది పట్టుకున్న 3 ఎముకలు ఏమి అనంటే, బాబిలోను, లిబియా, ఈజిప్ట్ సామ్రాజ్యాలను జయించి వచ్చిందనేది చూడగలము. ఆ తర్వాత దానియేలు 7వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, చిరుతపులి, ఇది మరేదో కాదు, గ్రీక్ సామ్రాజ్యానికి, అలెగ్జాండర్‌కి సాదృశ్యంగా ఉందనేది. 4 తలలు, 4 సైన్యాధిపతులనేది కసాండర్, లైసికామస్, సెల్యూకస్, టాలెమీ అనే వాళ్ళకి ఉందనేది చూడగలము. ఆ తర్వాత వచ్చే భయంకరమైన ఈ యొక్క భూమి మీదనే పోల్చడానికి వీలు పడని జంతువు ఏదై ఉంటుందంటే, ఈ యొక్క రోమా ప్రభుత్వానికి సంబంధించిన, సామ్రాజ్యానికి సంబంధించిన జంతువు కింద మనం ఈ యొక్క దానిని చూడగలం ఇక్కడ. ఇందులోనే మనం చూడగలిగితే ప్రియమైన సహోదరులారా, దీనికి తల మీద 10 కొమ్ములు ఉన్నాయి అనేది చూడగలుగుతున్నాం కదా! ఇక్కడే ఆ యొక్క 10 కొమ్ముల మధ్యలో కూడా, ఇక్కడ దానియేలు 7వ అధ్యాయం 24వ వచనంలో, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యముల నుండి పుట్టబోయే 10 మంది రాజులను సూచించుతున్నాయి. 10 కొమ్ములంటే 10 దేశాలు. ఆ యొక్క
రోమన్ సామ్రాజ్యానికి సపోర్ట్ చేసిన 10 ముఖ్యమైన దేశాలుగా చూడగలము. కడపట ముందు ఉన్న రాజులకు మరి ఒక భిన్నముగా మరి ఒక రాజు పుట్టి ముగ్గురు రాజులను పడదోస్తాడు. ఆ యొక్క 10 మంది దేశాలలో నుంచి 10 మంది కొమ్ములలో నుంచి ఒక కొమ్ము కొత్తగా పుట్టి, ఆ కొత్తగా వచ్చే కొమ్ము ప్లేస్‌కి ఇవ్వడానికి 3 కొమ్ములు అక్కడ విరిగిపోతాయి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ 10 దేశాలు, 10 కొమ్ములు మరేవో కాదు. ఇక్కడ ఉన్న 10 దేశాలు ఇంగ్లాండ్, పోలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రియా, స్వీడన్, డెన్మార్క్ ఆల్రెడీ మనం చూసాము. సో, ఇందులో ఒక కొమ్ము మాత్రమే మళ్ళీ స్పెషల్‌గా వస్తుంది. అది రావడానికి, దానికి స్పేస్ ఇవ్వడానికి 3 కొమ్ములు విరిగిపోయాయి అనేది చూడగలము. ఈ యొక్క చిన్న కొమ్ము ఎలా ఉంది అనంటే, ఆ యొక్క ఇప్పుడు దానియేలు యొక్క ఫోకస్ మొత్తం ఆ యొక్క చిన్న కొమ్ము మీదకెళ్ళిపోయింది. ఎందుకంటే ఇదొక స్పెషల్‌గా వస్తుంది. ఏంటి ఇది అని. ఆ యొక్క చిన్న కొమ్ము మధ్య లేచింది. దానికి స్థలం ఇచ్చుటకు 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. ఆ యొక్క చిన్న కొమ్ముకి మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడే నోరు ఆ యొక్క చిన్న కొమ్ముకి ఉంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి ముందుగా దానియేలు 27వ అధ్యాయం 25వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ ఆ చిన్న కొమ్ము ఏం చేస్తుంది అనే దానికి అదే తదుపరి వచనాల్లో మనం చూడగలిగితే, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచున్న మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు, అర్ధకాలములు అతని వశమున నుంచబడుదురు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క కొమ్ము చేతిలో దేవుని యొక్క పరిశుద్ధులనని అప్పగించబడుతది. ఎంత కాలం అనంటే ఒక కాలము, అర్ధకాలములు అనే యొక్క అంతకాలము ఈ యొక్క చిన్న కొమ్ము చేతిలో దేవుని యొక్క పిల్లలనేది ఉంచబడతారు. ఎందుకంటే మహోన్నతుని యొక్క భక్తులను నలగగొట్టును అనేది ప్రొఫెసీ. అది జరగడానికి ఎంతకాలం వెయిట్ చేయాలనేది చూడగలగాలి. సో, మనకి ఈ యొక్క కాలములు, అర్ధకాలంలో మనకి ఎన్ని సంవత్సరాల కింద వస్తది, అది ప్రొఫెసీగా ఉంది కదా! అది మనకు అర్థం కావడానికి వేరే ట్రాన్స్‌లేషన్ మనం చూడగలిగితే ఈఆర్‌వి వెర్షన్‌లో మనకు ఆ రాజు ఆధిపత్యంలో దేవుని యొక్క ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో 3.5 సంవత్సరాలు ఉంటారు. కాలములు, అర్ధకాలము అనేది 3.5 సంవత్సరాలు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే ఇంగ్లీష్‌లో కూడా చూడగలిగితే ఫర్ ఎ ఇయర్, 2 ఇయర్స్, హాఫ్ ఇయర్. అంటే ఇంకా సింపుల్‌గా చూడాలంటే ఒక కాలము, 1 సంవత్సరం. కాలములు 2 సంవత్సరాలు. అర్ధకాలము, అర్ధ సంవత్సరము. సో, 3.5 సంవత్సరాలు. మరియు సంవత్సరానికి ఎన్ని రోజులు మనం లెక్క యేసుకుంటే ఈ యొక్క 3.5 సంవత్సరాలకి 1260 రోజులు. మరి ఒక్కొక్క రోజు దీర్ఘదర్శన భాషలో మన పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ మనం చూసాము. అది చూస్తే ఒక సంవత్సరానికి సాదృశ్యంగా ఉంటది. అంటే 1260 రోజులు, 1260 సంవత్సరాలు. ఈ యొక్క 1260 సంవత్సరాల సమయం ఆ యొక్క చిన్న కొమ్ము చేతిలో దేవుని యొక్క పరిశుద్ధ జనాలని ఉంచబడతది. అంటే ఈ యొక్క 1260 సంవత్సరాలు ఆ యొక్క చిన్న కొమ్ము వీళ్ళని రాజ్యం చేస్తది. వీళ్ళందరినీ నలగగొట్టబడతది. అంటే క్రూరంగా హింసిస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అంటే క్రీస్తు యొక్క విరోధి చేతికి 1260 సంవత్సరాలు దేవుని యొక్క పిల్లలని అప్పగించబడడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి వీళ్ళెవరో ఎక్కడో ఉంటారా అనంటే ఎక్కడో కాదు, మన మధ్యలోనే ఉంటారన్నది ఈ యొక్క పార్ట్ 1గా మనం ఇక్కడ చూడగలము. అదే దాన్ని పార్ట్ 2గా మనం వినయ్ బ్రేక్ ఏమైనా తీసుకుంటారమ్మా? అర్థమైందమ్మా? మీ ఇష్టం అన్నా బ్రదర్. నాకు ఓకే. నువ్వు చేయమన్నా నాకు ఇబ్బందేం లేదు. సరే. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ఏంటి, ఏ విధంగా అనేది? అన్న. నేను ఇప్పుడే క్లారిఫై చేసుకున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చూసేంత లేకుండా. సరే అన్న. అర్థమవుతుందన్న. అర్థమైందా? ఓకే. సో, అందుకని జస్ట్ మరీ ఎక్కువ డీప్‌గా కాకుండా జస్ట్ కొన్ని బేసిక్‌గానే మేజర్‌గా కావాల్సిన విషయాన్ని కన్వే చేస్తూ వచ్చాను. సరే. సరే అన్న. సో, ఇక్కడ మనకు రకరకాల పేర్లున్నాయి. పాప పురుషుడు, క్రీస్తు విరోధి, మళ్ళీ వివిధ రకాల పేర్లతో ఒకరేనా అంటే కాదు. అనేక మంది వస్తారా అంటే ఆల్రెడీ వచ్చి ఉన్నారు, బయలుదేరి ఉన్నారు. కానీ బయలుపడలేదు అనేది చూసామా?
ఆ బయలుపడడానికి అడ్డపడుతుంది. ఏం అడ్డపడుతుంది అనేది మనం చూస్తూ వస్తే ఒక చిన్న కొమ్మ అనేది అడ్డపడుతూ వస్తుంది. బయలుపడాలి అనేది చూస్తున్నాము. ఆ బయలుపడేదానికి అక్కడ చూస్తే 1260 సంవత్సరాల యొక్క క్రీస్తు విరోధి చేతిలో పరిశుద్ధ జనాలని అంటే దేవుని యొక్క పిల్లలని అప్పగించడం అనేది చూడగలుగుతాం. అదొక ప్రాఫెసీగా ఉంది. ఆ 1220 సంవత్సరాలు మొదలు ఎప్పుడు ఎండ్ అయ్యింది అనేది మనం క్లారిటీ వస్తే ఆటోమేటిక్‌గా ఈ యొక్క యాంటిక్రైస్ట్ ఎవరు? అంత్యక్రీస్తు ఎవరనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది. చాలా ఇప్పుడు మరి ఈ యొక్క అంత్యక్రీస్తు మరి ఏం చేస్తారు? ఏ విధంగా ఉంటారనంటే విశ్వాస ద్రోహం చేస్తారు. మన మధ్యనే మనతో పాటు ఉంటూనే క్రైస్తవులకి చెప్పుకుంటూనే విశ్వాస ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే తోడేళ్లుగా ఉన్న వాళ్ళే గొర్రెపిల్ల చర్మం ధరించుకొని విశ్వాస ద్రోహంతో క్రైస్తవులుగానే నమ్మించి ఉండేవారిగా ఉన్నారు. మరి ఇది ఒక వ్యక్తిగా ఉన్నడా ఇక క్రీస్తు విరోధి అనంటే ఖచ్చితంగా కాదు. ఇది బయట రూపాన్ని బట్టి మనం ఈ యొక్క క్రీస్తు విరోధి ఎవరు అనేది మనం తెలుసుకోగలమా అంటే ఛాన్సే లేదు. బయట రూపాన్ని బట్టి మనం తెలుసుకోలేము. మరి ఏ విధంగా తెలుసుకోవచ్చంటే వారి యొక్క బోధించే విధానమే చాలా వ్యత్యాసంగా, వైవిధ్యంగా ఉంటుంది. అదే మనం చూస్తూ వచ్చాం అనేక విషయాలు. వాళ్ళ యొక్క బోధనలే చాలా కల్పిత కథలుగా, వివిధ రకాల తప్పుడు ఉపదేశాలుగానే ఉంటాయి అనేది. మనం ఇక్కడ చూస్తే ఒకటి మనం చాలా తెలివిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినో ఒక్కరిని మనం టార్గెట్ చేసి బోధకులు అనే వాళ్ళని మనం తప్పుపడుతున్నామంటే ఖచ్చితంగా కాదు. కానీ ఏమిటి మనం ఖండిస్తున్నామంటే ఆ యొక్క సిస్టమ్, వ్యవస్థని మనం ఖండిస్తున్నాం. ఇక్కడ అంత్యక్రీస్తు అనేవాడు ఒకడు కాదు. అదొక వ్యవస్థగా ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క వ్యవస్థ ఉందో, క్రీస్తు సంఘముగా, అదే విధంగా సాతాను యొక్క అనుచరులుగా అందులోనే కపట బోధకులు, రకరకాల వాళ్ళందరూ అందులో తప్పుడు బోధించే వాళ్ళందరూ ఎవరైతే తండ్రిని అంగీకరించకుండా, క్రీస్తుని అంగీకరించకుండా ఇద్దరు ఒకటే అనేవాళ్ళు, దేవుని ఆత్మ కాదు అనేది మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఈ యొక్క సాతాను కిందనే సాతాను యొక్క విరోధులుగా క్రీస్తు యొక్క విరోధులుగానే వస్తారనేది మనం మొదటి పాఠంలో చూసాము. మరి ఆ యొక్క క్రీస్తు విరోధికి మరి ఉండేది చూడగలిగితే ఇప్పుడు మనం తర్వాత వచనాలు మనం చూస్తే కల్పిత కథలుగా గర్వపు మాటలతో వీళ్ళందరూ వివిధ రకాలుగా బోధిస్తూ ఉండడం అనేది చూస్తున్నాం. అంటే అది వాళ్ళను అంటున్నామంటే ఆ యొక్క సిస్టాన్ని మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. సిస్టమ్ గురించి మనం చెబుతున్నాం. వ్యక్తిగతంగా ఎవరు మనం దూషించడానికి గానీ లేదా ఇది చేయడానికి గానీ మనకు ఎలాంటి హక్కు లేదు. కానీ ఆ యొక్క సిస్టాన్ని వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు కాబట్టి అది తప్పు. అది అంత్యక్రీస్తు యొక్క సిస్టమ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం ఈ యొక్క 1260 సంవత్సరాలు ఈ యొక్క క్రీస్తు విరోధికి అప్పగించబడుతుంది కదా! ఆ యొక్క చిన్న కొమ్ముకి అనేది మనం చూస్తున్నాం. మరి అక్కడ అడ్డుపడేది ఎవరో మనం చూడగలిగితే, ఆ అడ్డుపడేది తొలగిపోతే ఆటోమేటిక్‌గా ఆ యొక్క క్రీస్తు విరోధి బయటకు వస్తాడని మనం ముందుగా తెస్సలోనికీయుల పత్రికలో చూసాం. ఆ అడ్డుపడేది ఎవరు అనేది తెలియాలంటే మనం ప్రకటన గ్రంథంలోకి రావాలి మళ్ళీ. ఇక ప్రకటన గ్రంథం రావాలంటే మనం చూడగలిగితే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారనంటే బాప్తిజం అపోస్తులైన యోహాన్ రాశాడు. మరి ఇది ఏంటి ప్రకటన గ్రంథం అనేది మనం మొదట చూడగలిగితే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యోహానికి బయలుపరచడానికి దేవుడు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో అదే ఈ సంగతులు త్వరలో సంభవించబోయినవి. ఎప్పటికి అంటే మనకిప్పుడు త్వరలోటి అంటే ఆ కాలంలో ఎప్పుడైతే ఈ యొక్క యోహాను రాసే కాలానికి దీర్ఘదర్శనం. ఆయన రాసింది ఇది 96వ సంవత్సరంలో. ఆ తర్వాత జరిగేవి అంటే ఇప్పుడు కూడా కాలం కూడా ఈ ముందు కూడా జరిగి ఉండొచ్చు. అవన్నీ విషయాలు మనం ఇప్పుడు ఆయనకి దీర్ఘదర్శనమే అయన్నీ. ఆయన ఆ కాలానికి తీసుకొచ్చి అంటే మన కాలానికి తీసుకొచ్చి అవన్నీ రాయించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 96వ శతాబ్దంలో సంవత్సరంలో రాశాడనేది చూడగలుగుతున్నాం. సో ఇందులో వచ్చిందే మనం 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రకటనలో 1వ వచనంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఆ యొక్క యోహాను అక్కడ యేసుక్రీస్తు దూత ద్వారా కనపరిచే వాటిని రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది అనే విషయంగా స్టార్ట్ చేసి తర్వాత వచనాలు మనం చూడగలిగితే
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదములు కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ధరించుకోవడం అనేది మనం ఇక్కడ చూడగలం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేక వేయుచున్నది. సో, అటువంటి ఒక విషయాన్ని పేతురు పౌ యోహాను అక్కడ యోహాను అక్కడ చూస్తూ ఉన్నాడు పరలోకం జరిగేది. వాస్తవానికి ఇది ఒక జరిగే విషయంగానే మనకు ఉందా ఆలోచిస్తే ఖచ్చితంగా జరగడానికి వీలు పడిన విధంగా. ఎందుకనంటే ఒక స్త్రీ సూర్యుడిని ధరించుకోగలదా? అది కూడా చంద్రుని మీద నిలబడుకోగలదా ఆ విధంగా? శిరస్సు మీద 12 నక్షత్రాలను కిరీటంగా అల్లి పెట్టుకోగలదా? ఒక నక్షత్రం మన భూమి మీదకి ఇప్పుడు ఒక చిన్న ఆస్ట్రాయిడ్ ఏదో 2024 అనే పేరు పెట్టారు. ఎప్పుడు 2032 సంవత్సరంలో రాబోవచ్చు, భూమిని ఢీకొట్టబోవచ్చు అనే యొక్క విషయాలను మనం రీసెంట్ డేస్‌లో మనం చూడగలం. అలా ఒక చిన్న ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీకొంటేనే ఎంత విపత్తు, ఒక సిటీ పెద్ద సిటీనే నాశనమవుతది అన్నంతలాగా ఉన్నప్పుడు నక్షత్రం అది ఎంత పెద్ద సైజ్ ఉంటది. అలాంటి 12 నక్షత్రాలని ఒక స్త్రీ కిరీటంగా పట్టుకోవడం సాధ్యమయ్యే విషయమా? ఖచ్చితంగా అది చూడడానికి వీలు పడని విషయంగా చూడగలం. అది కాక ప్రసవ వేదన పడుచు నొప్పులకి ఎక్కడ నిలబడుకోనుంది అమ్మ పోయి? చంద్రుని మీద ఉంది. ఎక్కడైనా జరగడానికి వీలు పడుతుందా? అది లిటరల్‌గా మనం అర్థం చేసుకుంటే? ఖచ్చితంగా కాదు. ఆ తర్వాత వచనాన్ని మనం చూడగలిగితే అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘటసర్పము, దానికి 7 తలలు, 10 కొమ్ములుండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. అల్లాడిని చూస్తూ ఉన్నాడు అవాక్కయ్యి యోహాను. ఏంటా జరుగుతుందనేసి. ఒక స్త్రీని చాలా విచిత్రంగా ఉంది. అలా చూస్తుండగానే మరొక సూచన పెద్దని 7 మహాసర్పములు, ఘట సర్పాలు, దానికి 7 తలలు, 10 కొమ్ములు. దాని మీద 7 తలల మీద 7 కిరీటాలు ఉండడం అనేది చూడగలుగుతాము. తర్వాత వచనాన్ని చూస్తే దాని తోక, దేని తోక? ఆ యొక్క ఘట సర్పం యొక్క తోక చూస్తే ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని నీచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ యొక్క స్త్రీ కనగానే ఆ యొక్క శిశువుని మృంగివేయవలెనని ఆ యొక్క ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సో, ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన సహోదరులారా, ఆ అడ్డగించుచున్నవాడు ఆ యొక్క బయలుపరచబడడానికి ఎవరు? క్రీస్తు విరోధి బయలుపరచడానికి, ధర్మ విరోధి బయలుపరచడానికి 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చూస్తే ధర్మ విరోధ మర్మాలు ఇదివరకి క్రియగా చేస్తున్నది. కానీ అడ్డగించువాడు మన మధ్య నుంచి తీసివేయబడు వరకే అడ్డగించుడనే ఒక వచనం పౌలు చెప్పాడు. ఆ అడ్డగించబడేది ఏదో కాదు. ఈ యొక్క ఘట సర్పం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క ఘట సర్పం ఏం చేస్తుంది? ఆ యొక్క స్త్రీ ఎప్పుడు కంటుందా అని ఎదురు చూస్తుంది. కనగానే నేను మింగేస్తాననేసి ఆ యొక్క ఘట సర్పం అనేది రెడీగా ఉంది. ఆ అడ్డగించబడేది మరేదో కాదు. ఈ యొక్క ఎర్రని ఘట సర్పం. 10 తలలు 7 సారీ 10 కొమ్ములు, 7 తలలు దానికి ఉన్నాయి. 7 కిరీటాలతో ఉందనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో, దీని గురించి ఒక అడ్డగించువాడి గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే, మరి ఎవరు ఈ యొక్క అడ్డగించువారు? దానికంటే ముందుగా ఆ యొక్క స్త్రీ ఎవరు? స్త్రీ సూర్యుని ధరించుకోవడం ఏంటి? చంద్రుడి మీద నిలబడడం ఏంటి? 12 నక్షత్రాలను కిరీటాలుగా పెట్టుకోవడం ఏంటి? మరి అది మనకు అర్థమైతే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి సూర్యుడు ఎవరు? సూర్యుని ఎలా ధరించుకోగలదు ఒక స్త్రీ? మనం చూడగలిగితే ఆ యొక్క సూర్యుడు మరేదో కాదు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం మనం ఇక్కడ చూడగలిగితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక్కడ చెప్తున్న నీతి సూర్యుడు ఎవరు? మరెవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అదే యెషయాలో కూడా మనం ధ్యానించగలం. యెషయా 61వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగితే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేయుచున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరించియున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆ యొక్క స్త్రీ సూర్యుని ధరించుకుంది అంటే దాని అర్థం ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇక్కడ మనకు స్త్రీ అనేది 2 రకాల స్త్రీలున్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ చెప్పబడుతున్న ఈ యొక్క స్త్రీ అనేది పరిశుద్ధ కన్యకగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనంటే పవిత్రురాలైన కన్యకగా. తను స్త్రీని క్రీస్తుని ధరించుకొని ఉన్నది అనేది చూడగలుగుతున్నాం. ఆ స్త్రీ మరేదో కాదు, సంఘం అనేది కూడా
మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే, దైవాసక్తి ఎడల దైవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పించవలెనని మిమ్మును ప్రదానం చేసితినని అక్కడ పౌలు మన గురించి క్రీస్తుకి మనం ప్రదానం చేయడం విషయం గురించి ఇక్కడ చెప్పడం చూడగలుగుతున్నాం. ఆ యొక్క స్త్రీ అనేది మరెవరో కాదు, మన గురించి సంఘం గురించి చెప్తుంటే, ఆ యొక్క సూర్యుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుని, ఆయన యొక్క నీతి రక్షణని మనకు ధరించుకొని ఉన్నది. అంటే బట్టలుగా మనం ఇక్కడ చూడగలిగితే మరేదో కాదు. గలాతీయులకు 3వ అధ్యాయం 27వ వచనం చూస్తే, క్రీస్తులో బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరమైతే క్రీస్తులో బాప్తిజం పొంది ఉన్నామో వాళ్ళందరూ ఆయనను ధరించుకున్నట్లే. అంటే సూర్యుడిని ధరించుకున్నట్లే ఆ యొక్క స్త్రీ గురించి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే ఇంకా మనకు రకరకాల వచనాలు కూడా మనం కోట్ చేయొచ్చు. వీళ్ళేం చేస్తారు? మరి అక్కడ చూడగలిగితే చంద్రుని మీద నిలబడుకొని ఉంది కదా! మరి ఆ చంద్రుడు ఏంటి అనేది మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మననుసరించినదే నడుచుకొను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము. సో, మన ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడ మరణంగా అక్కడ శిక్ష విధించాడు. దేనికి అనంటే, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. చంద్రుడు అంటే మరేదో కాదు, ఇక్కడ ధర్మశాస్త్రము. ఇజ్రాయేల్ ప్రజలకు దయచేసి ఇచ్చిన ధర్మశాస్త్రం అనేది ఇక్కడ చూడగలం. సో, దాన్ని నెరవేర్చాలనే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శరీరమందు దాని యొక్క శిక్షణనేది నెరవేర్చాడనేది చూడగలుగుతాము. ఇక్కడ 12 నక్షత్రాలు మరేదో కాదు, 12 అపోస్తలుల గురించి ఇక్కడ సదృశ్యంగా ఉంది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తను చెప్పిన ప్రతి దానిని, ఆయన వేసిన ఫౌండేషన్ మీద, పునాది మీద వీళ్ళు కట్టబడుతూ వచ్చారు. ఆ యొక్క బోధ యందు వాళ్ళు నిలిచి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క 12 నక్షత్రాలు 12 అపోస్తలులకి సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క బోధన యందే మనము ఉన్నాము అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. సో, ఇక్కడ ప్రసవ వేదన పడడం అనేది కూడా ఇక్కడ మనం చూడగలిగితే, ఈ విధంగా ఆ యొక్క స్త్రీ అనేది ఉంటే, అందులో కనడం ఏంటి? ఏ విధంగా అనంటే, ఆ యొక్క స్త్రీలోనే అంటే ఆ సంఘంలోనే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ యొక్క క్రైస్తవ్యంలోనే అసలైన సరైన బోధన కలిగిన వారు ఉన్నారు, తప్పుడు బోధనలు కలిగి ఉన్నారు కూడా ఉన్నారనేది చూస్తూ వచ్చాము. ఇదే ఇక్కడ మనం చూడగలిగితే బయలు వెల్లిరి అంటే మనలో నుంచే వాళ్ళందరూ బయలు వెళ్లారు. అసలైన క్రైస్తవుల మధ్యలోనే ఈ యొక్క తప్పుడు బోధనలు కలిగిన వారు కూడా ఉన్నారు. మనకు వారికి సంబంధం లేదు. కానీ వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పడుబడు వరకు మాత్రమే బయలు వెళ్లారు. సో, ఎంతవరకు వాళ్ళు దాచుకొని ఉంటారనంటే, మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అంతవరకు మాత్రమే వాళ్ళు దాచుకోగలరు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మనకు వాళ్ళెవరు అనే విషయాన్ని అర్థమవుతుంది. అదే ఈ దినం మనం చూస్తున్నాం. సో, ఈ యొక్క రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అనే దాంట్లో మనం చూస్తే అక్కడ 1260 సంవత్సరాలు వీడి చేతికి అసలైన సంఘాన్ని పరిశుద్ధులని అప్పగించబడతారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో, అదే మరెవరో కాదు, వీన్ని అడ్డపడడానికి ఉన్నది ఎవరు అడ్డపడుతున్నారంటే, ఈ యొక్క ఎర్రని ఘటసర్పం అనేది ఆ యొక్క బయలుపడడానికి అడ్డపడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క ఎర్రని ఘటసర్పం ఏంటి? ఎవరు? ఆ యొక్క క్రీస్తు విరోధి రావడానికి అడ్డపడేది అంటే మరేదో కాదు. ఈ యొక్క ఎరుపు అనేది మనం సింబాలిక్‌గా ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి కలర్, ఆ యొక్క ఫ్లాగ్ మనం చూడగలిగితే ఈ యొక్క ఎర్రని కలర్ అనేది మనకి ఉండడం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. ఇక ఈ యొక్క రోమా సామ్రాజ్యమే వాళ్ళందరినీ బయట రావడానికి, క్రీస్తు విరోధి బయటికి రావడానికి సంఘంలో నుంచి అడ్డపడుతూ ఉంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక రోమా సామ్రాజ్యంలోనే ఈ యొక్క 10 కొమ్ములు, 10 దేశాలు ఈ యొక్క రోమా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక క్రైస్తవ్యం కూడా ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఈ యొక్క రోమన్ సామ్రాజ్యానికి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, ఇక్కడ దానికి 7 తలలు ఉన్నాయనేసి మనం చూస్తున్నాం కదా! ఆ యొక్క 7 తలలు ఏ విధంగా అనంటే, ఏ విధంగా అవి పరిపాలించబడ్డాయి ఈ యొక్క సంఘాన్ని అనేది మనం ఇక్కడ చూడగలము. క్రీస్తు శకం 314 సంవత్సరం నుంచి 395 సంవత్సరాల కాలం వరకు మొదటి తల అనేది పరిపాలించింది ఈ యొక్క సంఘం మొత్తాన్ని.
ఇక్కడ చూడగలిగితే రోమా సామ్రాజ్యంగా రూల్ చేసింది. 403 నుంచి 476 సంవత్సరాల వరకు మనం చూడగలిగితే పశ్చిమ సామ్రాజ్యం కింద రెండవ తలగా రూల్ చేశారు. తర్వాత 476 నుంచి 495 హెర్రురి అని మూడవ తలగా, 439 నుంచి 539 సంవత్సరాల వరకు ఆస్ట్రోగోత్స్ నాలుగవ తలగా, 539 నుంచి 1799 సంవత్సరం వరకు ఫ్రెంచ్ పాపల్ అంటే పోపు రోమాగా ఐదవ తలగా, 1799 నుంచి 1870 వరకు ఫ్రెంచ్ సామ్రాజ్యంగా ఆరవ తలగా, ఆ తర్వాత నుంచి విక్టర్ ఇమాన్యుయల్ రాజరికం అనే యొక్క ఏడవ తల అనేది అక్కడ రాజ్యం చేయడం అనేది ఇక్కడ చూస్తూ రావడం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. దానికి 7 తలలు, ఈ యొక్క 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి కదా అని అంటే, ఆ 10 కొమ్ములు అనేది ఆ యొక్క పవర్ అనేది వారు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. ఆ యొక్క డిస్ట్రిబ్యూట్ చేసే ఆ యొక్క పవర్‌ని దేనికి ఇచ్చారంటే రోమాకి ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూడగలం. అదే డానియేల్‌లో మనం చూసాము. ఆ యొక్క పాదాంగంగాలుగా ఉన్నప్పుడు రోమా ప్రభుత్వమే అది సగం ఇనుము అనేది రోమ సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉందనేది మనం ఇక్కడ చూడగలము. అదే విషయాన్ని ఇక్కడ ఘటసర్పంగా, ఎర్రని ఘటసర్పంగా రెవల్యూషన్‌లో మనం ఇది కంపేర్ చేస్తున్నాం అనేది చూడగలుగుతున్నాం. సో బ్రీఫ్‌గా సమ్మరైజ్‌గా మనం చూస్తే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా, సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకి, చంద్రుడు ధర్మశాస్త్రము, ఆ యొక్క పుట్టబోయే శిశువు క్రీస్తు విరోధి, ఆ యొక్క ఘటసర్పం రోమన్ సామ్రాజ్యం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ యొక్క సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క ఘటసర్పం యొక్క తోక ద్వారా ఆకాశంలోని నక్షత్రాలు మూడొంతుల వరకు ఏమయ్యాయంటే భూమి మీద పడ్డాయి. అంటే ఇక పరిశుద్ధులని అనేక మంది ఆ యొక్క భాగంలో మూడొంతుల మంది పరిశుద్ధులని చాలా విధాలుగా ఇక్కడ శిక్షించబడ్డది ఈ యొక్క రోమా సామ్రాజ్యం ద్వారా అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో ఇదే మనం ఆధార వచనంలో మనం చూస్తే 2 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్పినట్లుగా ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎప్పుడైతే ఈ యొక్క రోమా సామ్రాజ్యం పక్కకు వస్తుందో అప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధి ఎవరో బయలుపడతాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. సో అదే ప్రకటన 12వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే సమస్త జనములను ఇనప దండములతో ఏలనై ఉన్న మగ శిశువును ఆమె కనెను. ఎవరు? సంఘం నుంచి ఒక బయటికి వచ్చారు. ఎవరు? ఒక మగ శిశువు బయటకు వచ్చారు. అంటే క్రీస్తు విరోధి. ఎవరు? ఆ యొక్క క్రీస్తు విరోధి చూస్తే ప్రియమైన సహోదరులారా మరెవరో కాదు, పోప్. సో ఆ యొక్క శిశువు అంటే అఫీషియల్‌గా క్రైస్తవ్యం మొత్తాన్ని ఇక పోప్ యొక్క ఆధీనంలోనికి వచ్చింది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇక్కడ ఈ యొక్క పోప్ మరి క్రీస్తు విరోధిగా మనం ఇక్కడ చెబుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా మనకి ఇక్కడ ఉండొచ్చు. నమ్మడానికి వీలు పడనిదిగా ఈ యొక్క విషయం అనేది మీకు ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లుగా ఈ యొక్క దైవ సంబంధమైనవి ఏవనబడియో అవన్నీ కాదని తన్ను తాను హెచ్చించుకుంటూ నేనే దేవుడిని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడు. ఎవరు? ఈ యొక్క పాప పురుషుడు అనేసి మనం చూసామా? మరి పోప్ ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నేనే సమస్తం, నేనే దేవుడని. సో నా ద్వారా తప్ప మీకు విడుదల లేదు అనేసి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని యొక్క ఆలయం. అంటే దాని అర్థం ఒక క్రైస్తవ్యం మొత్తానికి ఒక పెద్దగా తల క్రీస్తు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నేనే తలగా ఉన్నానని యొక్క పోప్ మనం చెప్పుకోవడం అనేది చూడగలుగుతున్నాం. ఇప్పుడు పోప్ అంటే పాప అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ యొక్క క్రైస్తవ్యంలో ఉన్న క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ పెద్దగా తలగా వరల్డ్ లీడర్‌గా ఉన్నది ఎవరంటే యొక్క పోప్ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. బిషప్ ఆఫ్ రోమ్ అనే యొక్క పేరుతో కూడా ఈ యొక్క పోప్ అనేది ఉంటాడు. పాపా అనే ఒక లాటిన్ పదం నుంచి ఒక పోప్ వచ్చింది. పాపా అంటే ఫాదర్. మరి ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. ఫాదర్ అని ఆత్మీయంగా మనకు శారీరక సంబంధంగా మన తండ్రి ఉంటారు.
అది గురించి మనకు బైబిల్ ఎక్కడ ఇబ్బంది లేదు. తండ్రి అని ఎవరిని మీరు పిలవవద్దు అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. అంటే ఆత్మీయంగా తండ్రి అని మనము ఈ యొక్క భూమి మీద ఎవ్వరిని పిలవడానికి వీలు లేదు. అది కేవలం మన పరలోకపు తండ్రిని మాత్రమే మనం పిలవాలి. అలాంటిది నేనే ఫాదర్, తండ్రి. ఇక్కడ పాప, ఫాదర్. ఇప్పుడు ఫాదర్, మదర్, ఇక మనం ఆ సిస్టమ్ మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకోగానే ఫాదర్, మదర్ అవ్వడం. ఇక్కడ మళ్ళీ చూస్తే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రినే కాదని నేనే మీ అందరికి తండ్రిని, ఆత్మీయ తండ్రిని అని తన్ను తాను ఇక్కడ హెచ్చించుకుంటున్నాడా? చెప్పకూడదు, హెచ్చించుకోకూడదని మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తండ్రి అని పిలవకూడదని. కానీ తన్ను తాను ఇక్కడ హెచ్చించుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఇదే ఇక్కడ 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఏది దేవుడు అనబడినో ఎవరు తండ్రి అని, ఏది పూజింపబడునో తండ్రికే కదా ఘనకం ఇవ్వాల్సింది. దానంతటినీ ఎదిరించుచు, దానన్నిటికి పైగా తన్ను తాను హెచ్చించుకొనుచు, అవన్నీ కాదు నేనే మీ అందరికి ఫాదర్, తానే దేవుడినని తన్ను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో క్రైస్తవం మొత్తానికి పెద్దగా నేనే మీ అందరికి తండ్రిగా కూర్చుండును గనుక ఏ విధమైనను మిమ్మును ఎవడును మోసపరుచుకునేది అనే విషయంగా చాలా సుస్పష్టంగా పౌలు అక్కడ చెప్పారు. చెప్పింది ఎవరి గురించో కాదు, ఆ పాప పురుషుడు మరెవరో కాదు, పోప్. So the Pope is the Bishop of Rome, and thereby the world leader of Catholic Church. The word come from the Latin Papa, which means father. సో ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క ప్రవచనం అనేది ఇక పోపులో మనకది నెరవేర్చబడింది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి మత్తయి 23వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఈ భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలా సుస్పష్టంగా మనకు వాక్యం చెబుతుంది పోపని ఎవరికి ఫాదర్ అని పెట్టద్దు తండ్రి అని. కానీ ఇక్కడ తన్ను తానే హెచ్చించుకుని తండ్రి యొక్క స్థానాన్ని నేనే దేవుని కనపరుచుకుంటున్నాడు. సో ప్రకటన 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోయబడెను. సో ఇక్కడ చూడగలిగితే తప్పుడు బోధనలు అనేది ఈ యొక్క పోప్ మార్గం ద్వారా మనకు బయలుపడబడ్డాయి. సో వాళ్ళు చెప్పిందే వేదముగా మనం హిస్టరీ కూడా మనం చర్చ్ హిస్టరీ కూడా మనం చూసాం ఆల్రెడీ. త్రిత్వం అనే యొక్క పాఠంలో కూడా చివరి భాగంలో ఎలా మనకి ఈ యొక్క త్రిత్వం అనేది క్రైస్తవంలో ఎంటర్ అయ్యింది అనేది, ఏ విధంగా మనకు ఆ యొక్క పరిశుద్ధులు అనేక మంది ఈ యొక్క పోప్ మార్గం ద్వారా ఈ యొక్క రోమా సామ్రాజ్యం రోమన్స్ ద్వారా హింసించబడ్డారు, శిక్షించబడ్డారు అనే అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాము. సో ఇక్కడ ఈ యొక్క పోప్ మార్గం ద్వారా ఈ యొక్క పాప పురుషుని ద్వారా తప్పుడు బోధనలు అనేది ఇక్కడ వచ్చాయి. ఒక అధికారం అనేది ఇతనికి ఇవ్వబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో మరి ఎప్పుడు ఈ యొక్క పోపుకి ఒక అధికారం అనేది వచ్చింది అనేది క్రీస్తు శకం 313వ సంవత్సరంలో ఈ యొక్క పోపుకి ఒక అధికారం. అంటే అంతవరకు క్రైస్తవుల మధ్యలోనే క్రైస్తవులుగానే ఉన్నారు. కానీ అది ఎప్పుడు బయలుపడిండు అని అంటే క్రీస్తు శకం 313వ సంవత్సరంలో. ఎవరి ద్వారా అని మనం చూస్తే ఎప్పుడు అడ్డగించబడింది అని అంటే అక్కడ రోమన్స్ ఎప్పుడైతే వీళ్ళలోకి వచ్చేసి అడ్డగించబడడం తీసివేశారో అప్పుడు అతను బయలుపడబడ్డాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. మరి 313లోనే బయలుపడ్డాడు కదా, మరి యోహాను చూస్తే 96వ సంవత్సరంలో రాశాడు అని అంటే అప్పుడు క్రియ చేస్తున్నది ఆ యొక్క ఆత్మ, ఇప్పుడు బయలుపడ్డాడు అనేది మనం ఇక్కడ చూడగలం. ఏ విధంగా అంటే ఒక కాన్స్టంటైన్ చక్రవర్తి, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క రాజు యుద్ధానికి వెళ్ళడానికి తన యొక్క కలలో క్రాస్ సిలువ సింబల్ రావడము, ఆ విధంగా చేసుకుని అతను యుద్ధానికి వెళ్తే యుద్ధం భీకరంగా జయిస్తాడు. సో ఆ విధంగా యుద్ధం జయించి వచ్చిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసి ఆరా చేస్తే అది ఎవరో దగ్గర కాదు, ఈ యొక్క పోపు క్రైస్తవుల దగ్గర ఇది ఉంది అని అంటే అప్పుడు సాక్షాత్తు ఆ యొక్క చక్రవర్తి ఏం చేస్తాడంటే పోప్ పాదాల దగ్గర పోయి పడతాడు. సో నేను మీకు క్రిస్టియన్గా మారతాను అని. మరి ఏమన్నా తెలుసా క్రిస్టియన్గా మారడానికి? ఏమి తెలియకుండానే క్రిస్టియన్గా మారిపోయి పోపుకి ఒక అధికారం ఇచ్చి పోపుని ఎత్తి పెట్టుకున్నాడు. ఆ తర్వాతనే రాజు తన పొజిషన్ పెట్టుకున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రపంచం ఆ యొక్క సామ్రాజ్యమే పోపును ఫస్ట్ ప్లేస్లో చూస్తుంది. సో ఆ విధంగా ఇక పోపుకి అధికారం ఇవ్వబడింది. తద్వారా ఆటోమేటిక్గా అందులోకి తప్పుడు బోధనలు అనేది వచ్చాయి. సో ఆ విధంగా వచ్చింటే
మనము అనేక విషయాల చివరిలో మనం ధ్యానిస్తాము. వాటి యొక్క ఫల ఫలితాలు ఏ విధంగా అవి ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి అనే విషయాన్ని కూడా. సో, ఈ విధంగా ఈ యొక్క పోప్ అనేది ఇప్పుడున్న కాలంలో ఇక రోమన్స్ తర్వాత సగం ఇనుము, సగం మట్టి ఉన్న కాలంలో వచ్చిందనేది మనం చూడగలిగితే, క్రీస్తు శకం 539 సంవత్సరంలో ఒక జస్టినియన్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, అంతకుముందు 313 సంవత్సరాల అధికారం ఇవ్వడమే కాకుండా, ఈయన 539 సంవత్సరంలో అఫీషియల్‌గా ఇక పోప్‌కి పాంటిఫెక్స్ మాక్సిమస్ అనే ఒక టైటిల్‌ని, ఒక బిరుదుని అక్కడ పోప్‌కి ఇస్తాడు. అంటే దాని అర్థం సర్వోన్నత ప్రధాన పూజారి అనే యొక్క అర్థాన్ని, అనే యొక్క బిరుదుని ఈ యొక్క పోప్‌కి ఇక జస్టినియన్ అనే యొక్క చక్రవర్తి ఇస్తాడు. సో, ఇంతే దాని అర్థం హై ప్రీస్ట్ ఆఫ్ ఏన్షియంట్ రోమన్ రిలీజియస్ అంటే సుప్రీం హై ప్రీస్ట్. ప్రధాన యాజకులు అనేసి మనం చూస్తాం కదా! ఆ విధంగా ఈయనే సుప్రీం కోర్ట్. మనకిక్కడ సుప్రీం కోర్ట్‌కి వెళ్లి అది తీర్పిచ్చినంటే దాని అర్థం ఏంటి? మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం. సో, ఆ విధంగా ఆ యొక్క సామ్రాజ్యంలో అత్యున్నత పొజిషన్‌లో ఉన్నవాడెవడు అనంటే పోప్. ఆయనే ప్రధాన పూజారిగా, సుప్రీం లీడర్‌గా, హై ప్రీస్ట్‌గా ఉన్నాడు. సో, ఆ విధంగా అదేమవుతుందనంటే పోప్ అంతవరకొచ్చింది. ఈ యొక్క రోమన్స్‌తో కలిసి హోలీ రోమన్ ఎంపైర్ అనేదిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే పునీత రోమా సామ్రాజ్యం. అంతవరకు చూస్తే 539 సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యంగానే ఉంటుంది. అక్కడ అధికారం మాత్రం పోప్‌కిస్తాడు. 539 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ యొక్క జస్టినియన్ రాజు చక్రవర్తి అఫీషియల్‌గా ఇంకా అనౌన్స్ చేసి ఆయనకి టైటిల్ ఇస్తాడో, ఈయన తర్వాతనే ఇంకెవరైనా అనేంతలాగా ఆ యొక్క రోమా సామ్రాజ్యం కాస్త హోలీ రోమన్ ఎంపైర్ కింద మారిపోతుంది. సో, ఆ విధంగా ఈ యొక్క శిశువు పురుషునికి తప్పుడు బోధనలు, అధికారం అనేది వచ్చిందనేది. ఇప్పుడు అధికారం ఎలా వచ్చిందో చూసాము. మరి తప్పుడు బోధనలు ఎలా వచ్చాయనేసి ఆల్రెడీ మనం చూసాము. బట్ అది మళ్ళీ ఒకసారి గ్లాన్స్ చేద్దాము. సో, ఇక్కడ నైసియా కౌన్సిల్ ఎప్పుడైతే ఈ యొక్క కాన్స్టాంటిన్ నోబుల్ తను క్రైస్తవునిగా మారిపోతాడో 313 సంవత్సరంలో, ఆ తర్వాత అక్కడ ఇతను క్రైస్తవంలోకి వస్తే ఒకే దేవుడు ఆరాధన ఉండేది మనం చూస్తాం. అలాంటిది రోమన్ ఏం తెలియకుండా అతను వచ్చాడు. కానీ అది విగ్రహారాధనకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి అతను వస్తాడు. సో, వాళ్ళు త్రిమూర్తులనేది వాళ్ళు మొక్కుతారు. అలాంటిది ఇక క్రైస్తవంలో ఒక దేవుడినే మనం ఆరాధించాలి. అది తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలంటే మరి ఊరుకుంటాడా? తెలియకుండా వచ్చిన వాడు మరి ఆ యొక్క ఇన్ని సంవత్సరాల యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏమవుతుంది? ఆ యొక్క అలవాటు ఏమవుతుంది? విడిచిపెట్టగలడా? ఛాన్సే లేదు. సో, ఆ సమయంలో మరి ఏ విధంగా అయినా సరే దీంట్లో మనం త్రిత్వాన్ని అనేది ఇంప్లిమెంట్ చేసి ముగ్గురు దేవుళ్ళుగా మనం ప్రొజెక్ట్ చేయాలనే క్రమంలో దాని గురించిన విషయంలో ఒక డిబేట్ అనేది అక్కడ అసలైన పరిశుద్ధులకి, సరైన బోధలు కలిగిన సహోదరులకి, అందులోనే తప్పుడు బోధనలు కలిగిన వారికి అక్కడ చూస్తే ఏరియస్ అనే అతను అసలైన క్రైస్తవునిగా అపోస్తుల యొక్క బోధన యందు నిలిచిన వాడిగా, ఇక్కడ అథనేషియస్ అనే అతను త్రిత్వం అనేది ఉంది అన్నట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధులు వేరే ఎవరో కారు. మనకు త్రిత్వం అనేది ఉంది అన్నట్లుగా అక్కడ ప్రొజెక్ట్ చేయడం అనేది. సో, రోమన్ చక్రవర్తి కూడా అదే కదా కావాల్సింది. సో, కాబట్టి అక్కడ ఒక డిస్కషన్, ఒక చర్చ్ అనేది అక్కడ పెట్టారు. ఏరియస్ తన యొక్క సత్యాన్ని అనేది అక్కడ ప్రకటించాడు. కానీ దానికంటే ఎక్కువగా ఈ యొక్క అథనేసియస్ అనే అతను మరీ ఎక్కువగా ఈ యొక్క త్రిత్వం ఉంది అన్నట్లుగా వాదోపవాదాలతో వాదించి ఆటోమేటిక్‌గా రాజు కూడా అక్కడ దానికోసమే సంతోషిస్తూ ఉన్నాడు. సో, అక్కడ ఆటోమేటిక్‌గా ఆ యొక్క త్రిత్వం అనేది అంగీకరించబడుతుంది. క్రీస్తు శకం 325 సంవత్సరంలో. అంటే అతను క్రైస్తవునిగా మారిన ఒక 12 సంవత్సరాలకనేది మనం ఇక్కడ చూడగలం. సో, ఈ విధంగా ఏ అథనేసియస్ విశ్వాస ప్రమాణం అనేదే అక్కడ నైసియన్ క్రీడ్ అనే యొక్క విశ్వాస ప్రమాణాన్నే వాళ్ళు మొత్తం ప్రకటిస్తూ ఒకదాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని మనం త్రిత్వం పార్ట్ 4లో కూడా మనం దీని గురించి పూర్తిగా చేసాము. సో, ఆ విధంగా త్రిత్వం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. నరకం ఉంది అన్నారు. మనిషి చనిపోయినా ఆత్మకు మరణమే లేదు. ఇక్కడిక్కడే తిరుగుతుంది. సో, రకరకాల తప్పుడు బోధనలు. ఇంకెంతలాగా అంటే, ఇప్పుడు అనేక హైందవ సహోదరులు మనం చూడగలిగితే, వాళ్ళు విగ్రహాల ముందు అక్కడ కొబ్బరికాయలు కొట్టి చెల్లించడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. సో, అదేలాగా మన క్రైస్తవ్యంలో కూడా అది పర్టిక్యులర్‌గా రోమన్ కాథలిసిజంలో చూడగలిగితే, కొబ్బరికాయలు పగలగొట్టి ప్రార్థించండి అని సిలువ ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఉండగా,
అక్కడ పెట్టి మరీ అక్కడ చేయించడం అనేది మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. ఇంకా మిగిలిన వాళ్ళు విగ్రహాలను ఏ విధంగా ఊరేగింపుగా చేస్తారో, అదే విధంగా ఈ యొక్క రోమన్ క్యాథలిజంలో కూడా ఇక్కడ అదే విగ్రహారాధన అనేది ఇక్కడ చేయడం అనేది, అదే విధంగా విగ్రహాల ఊరేగింపు చేయడం అనేది అంతటితోనేనా అంటే, ఇక్కడ మరియ మన కన్య అయిన మరియ యేసుక్రీస్తు తల్లిగా తన్ను అక్కడ అధికంగా పూజించి, తన యొక్క ప్రతిమకు అక్కడ పూజించడం అనేది. సో, పరిశుద్ధులను అనేక సైన్స్‌ని వాళ్ళు పరిశుద్ధులుగా వాళ్ళ మరణాలని అక్కడ వాళ్ళ యొక్క శవాలని ఊరేగించడం అనేది, ఇప్పటికి మన గోవాలో కూడా చూడగలిగితే, ఎప్పటో ఉన్న ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధుని వాళ్ళు చెప్పుకోవడం ఒక సెయింట్. సెయింట్ అంటే పరిశుద్ధులు. సో, అతని యొక్క శరీరాన్ని శవపేటికలో ఇప్పటికి భద్రపరిచి, సంవత్సరంలో ఒకసారి ఒక కాలంలో దాన్ని తీసి బయటికి ఊరేగింపుగా చేయడము, లేదా అక్కడ సందర్శనానికి ఉంచి చేయించడం అనేది రకరకాల కార్యాలనేది ఈ యొక్క రోమన్ క్యాథలిసిజంలో మనం ఇక్కడ చూడగలం. మరి వాస్తవానికి ఇవన్నీ మన పరిశుద్ధ గ్రంథాల్లో చెప్పబడ్డాయా? ఖచ్చితంగా లేదు. సో, ఈ విధంగా క్రీస్తు శకం 400 సంవత్సరంలో ఇక్కడ సెయింట్ అగస్టిన్ అనే అతను ఇంకా ఏం చేశాడనంటే, ద సిటీ ఆఫ్ గాడ్ అనే విధంగా ఇక రోమన్ అతను ఉండే పోప్ ఉండే దానిని అక్కడ చేయించాడు. ఒక బుక్ అనేది అక్కడ రాశాడనేది చూడగలము. అందులో ఇక్కడ ఈ యొక్క చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తుకు సంఘానికి యాక్చువల్‌గా అధిపతి. కానీ ఇక్కడ వికార్ ఆఫ్ క్రైస్ట్ ఎవరు? అధిపతిగా వికార్ ఆఫ్ క్రైస్ట్ అనే యొక్క పేరుని ఈ యొక్క పోప్ అనేది పెట్టుకున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. అంటే సంఘానికి ఇక్కడ అధిపతిగా ఎవరున్నారంటే పోప్ ఉన్నారు అనేదిగా మనం ఇక్కడ చూడగలం. కానీ అదే వికార్ ఆఫ్ క్రైస్ట్ సంఘానికి అధిపతి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ అది కాదు. పోప్ సంఘానికి అధిపతిగా ఉన్నాడు అని ప్రకటించబడింది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇప్పుడు తండ్రి యొక్క స్థానాన్ని ఆల్రెడీ తీసేసుకున్నాడు. నేనే ఫాదర్‌నని. ఇక్కడ కుమారుని యొక్క స్థానాన్ని కూడా సంఘానికి అధిపతిగా కుమారుడు ఉంటే, అది కాదు నేనే కుమారునిగా ఇక్కడ సంఘానికి అధిపతిగా, క్రైస్తవ్యానికి లీడర్‌గా నేనే ఉన్నానని ఇక్కడ పోపు వికార్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక టైటిల్‌ని తీసుకోవడం ద్వారా అదే విషయాన్ని అనేక మంది ఇప్పుడు మనం చూడగలిగితే, మీకు పాప క్షమాపణ రావాలా? సంఘంలో ఫాదర్ ముందు మీరొచ్చి ఈ యొక్క పాపాలన్నిటిని మీరు ఒప్పుకోండి. క్రీస్తు కాదు మిమ్మల్ని మన్నించాల్సింది. క్రీస్తు అంగీకరించాలన్నా ఆ మధ్యలో నేనుంటేనే అది మీకు సాధ్యమవుతుంది అని అక్కడ పోప్ ప్రకటించడం అనేది చూడగలము. సో, అనేక ఇంకా పాప పరిహార పడతారు. ఇక హిస్టరీలో మనం చూడగలిగితే మీరు చనిపోయిన వారికి సైతం మీరు ఇంత డబ్బులు కట్టి వాళ్ళ యొక్క పాపాలు మీకు మన్నించబడాలి అనుకుంటే, వాళ్ళ పేరిట మీరు యొక్క పత్రాన్ని తీసుకొని రాసేసి అవి మీరు తిరిగి మాకు డిపాజిట్ చేయగలిగితే, అవన్నీ పోపు పంపించి, పోపు ద్వారా అవన్నీ ఆ యొక్క పాపాలన్నీ మన్నించబడతాయి. ఎవరు మన్నించాలి? తండ్రి అయిన దేవుడు మన్నించాలి. అది కాస్త ఎవరు మన్నిస్తానంటున్నారు? పోప్ గారు మన్నిస్తానంటున్నారు. అది కూడా ఎలా? మీరు డబ్బులు కట్టండి, పాప పరిహార పత్రాలు తీసుకోండి, మీకు మన్నింపు దొరుకుతుంది అనేది. సో, ఇంత రకంగా చాలా దారుణంగా ఈ యొక్క విషయాలనేది మనకు వెళ్తూ రావడం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. ఒకానొక సమయంలో ఇక్కడ చూడగలిగితే ఇక హెన్రీ ఎయిత్ అనే యొక్క చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఇక్కడ పోప్‌కి మధ్య ఒక విషయంలో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ యొక్క రోమా చక్రవర్తి అయిన ఈ యొక్క హెన్రీ ఎయిత్ అనే చక్రవర్తి పోప్‌కి తన పెళ్లి గురించి చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకొనొస్తాడు. సో, ఇక్కడ పోప్ ఏం చేస్తాడు? మరి ఊరుకుంటాడా? ఎందుకంటే తనే ప్రైమరీగా ఉన్నాడు కదా! చెప్పకుండా చేసుకున్నాడని అక్కడ అలక వహించడం అనేది సాక్షాత్తు ఆ యొక్క సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఆ యొక్క హెన్రీ ఎయిత్ అనే చక్రవర్తిని బహిష్కరణ చేశాడు. మాట్లాడకుండా ఆ యొక్క సామ్రాజ్యంలో ఆధిపత్యం లేనివ్వకుండా ఇక పోప్ అనేది చలామణి చేశాడన్నట్లుగా కూడా మనం చూడగలం. క్రీస్తు శకం 1543 సంవత్సరంలో ఇదంతా జరిగిందనేది మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, ఇంకా విధంగా మనం చూడగలిగితే ఈ యొక్క పోప్‌కి అంటే కుమారునికి ఎవరైతే చేతికి ముద్దు పెట్టుకోలేదో ఏమవుతది పోప్‌కి? కోపమొస్తుంది. ఆ యొక్క కోపాన్ని మీరు భరించడం వల్ల కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయన చేతికి మీరు ముద్దు పెట్టుకొనే తీరాలి. అది మీరు ఎవరన్నా కానీ. ఎందుకనంటే ఈయనే ప్రిన్సెస్ ఆఫ్ ఎర్త్‌గా ఉన్నాడు. ఆయన తప్ప మరెవరూ లేరు ఇక్కడ.
దేవుడు భూమి మీద ఉంటే ఎవరై ఉంటారు? అది పోపుగానే ఉంటారు. ఆయన ఖచ్చితంగా చేతికి మీద ముద్దు పెట్టుకొనే తీరాలి. ఎంతమంది నువ్వు ప్రధానులు అయినా కానీ నువ్వు ఎంతటి ప్రాముఖ్యత కలిగిన వానివిగా నువ్వు ఉండు అన్నట్లుగా ఇక్కడ చూస్తే ఎంతో ఎంతో పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ న్యూయార్క్ సిటీ ఫైర్ చీఫ్ సాల్వేటర్ కాసినో కిసెస్ ద హ్యాండ్ ఆఫ్ ద పోప్ బెనెడిక్ట్ 16 అనేది ఇక్కడ చూడగలం. యూఎస్ ఒక పొజిషన్‌లో ఉన్న అతను అక్కడ ఆ యొక్క పోప్ బెనెడిక్ట్ 16 అనే యొక్క పోప్‌ని అక్కడ చెయ్యికి ముద్దు పెట్టుకోవడం అనేది చూడగలం. ఎందుకనంటే ఇక్కడ 2008లో ఏదో జరిగింది. సో, ఎందుకు అనంటే కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాము. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పింది. కానీ ఇక్కడ తండ్రి ప్లేస్‌నే తీసుకున్న అతను కుమారుని ప్లేస్ తీసుకోడా. బంగారంగా ఏకక్రీస్తు విరోధి. పోప్ బంగారంగా తీసుకుంటాడు. కాబట్టి నన్ను ముద్దు పెట్టుకోండి చేతికి. లేదనుకుంటే మీరందరూ తప్పిపోతారు. మీరందరూ ధన్యులు అవ్వాలంటే ఖచ్చితంగా నన్ను ఆశ్రయించి తీరాలి. అనే రకంగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన యొక్క వచనాన్ని ఆయనకి అప్లికబుల్ చేసుకున్నాడని చూడగలము. సో, ఈ విధంగా ద ప్రిన్సెస్ ఆఫ్ ద ఎర్త్ భూమికి యువరాజుగా ఎవరు? యేసుక్రీస్తు కాదు. ఇక పోప్ ఉన్నాడు. నన్ ఎక్సెప్ట్ గాడ్ ఈస్ లైక్ పోప్. పోప్ లాంటి వారు దేవుడు తప్ప మరెవరు లేరు. ఎంత దారుణమో ఆలోచించండి సహోదరులారా. పోపు తప్ప దేవుడంటే వాడు మరెవ్వరూ లేరు. దేవుడంటే పోప్ అన్నంతలాగా ఈ యొక్క పోప్ అనేవారు ఉన్నారు. గాడ్ ఇన్ ఎర్త్ భూమి మీద దేవుడు ఎవరు? పోప్. సో, ఎంత రకంగా ఆరాధిస్తున్నారు. ఎంత రకంగా ఆ యొక్క పోపుని సంతోషపెడుతున్నారు. ముద్దులు పెడుతున్నారు చేతికి. సో, ఇక్కడ తనా, పనా అని లేకుండా ఎంతటి పెద్దవాళ్ళైనా సరే అక్కడ ఆయనకి ముద్దు పెట్టాల్సిందే. లేకపోతే ఏమవుతుంది చేతికి? ఆయనకి కోపం వస్తుంది. తద్వారా వాళ్ళందరూ నశించిపోతారు అనేంత రకంగా ఈ యొక్క క్రీస్తు యొక్క విరోధి వారి యొక్క ఉపదేశాలు, వారి యొక్క బోధన, అధికారం అంత రకంగా ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 539 సంవత్సరంలో ఆరంభమయ్యింది. ఎప్పుడు ఎలా అంటే జస్టినియన్ చక్రవర్తి ఎప్పుడైతే పాంటిపస్ మాక్సిమస్ అనే ఒక టైటిల్‌ని అతనికి ఇచ్చాడో అప్పటి నుంచి అది అఫీషియల్‌గా స్టార్ట్ అయ్యింది అనేది చూడగలం. అని ఆధిపత్యం ముందు నుంచే 313 సంవత్సరం నుంచి ఆధిపత్యం ఉంది. కానీ అఫీషియల్‌గా ఇది చేసింది ఎప్పుడు అనంటే 539 సంవత్సరంలో వికార్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక టైటిల్‌ని ఇచ్చి ఈ యొక్క పాంటిపస్ మాక్సిమస్ అనే టైటిల్ ద్వారా అనేది మనం చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, ఇక్కడ చూస్తే రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించురు. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ చూస్తే దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చేది ఎవరు? క్యాథలిజం, రోమన్ క్యాథలిజం యొక్క పోప్ మార్గమే. త్రిత్వం లేదు వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో. కానీ త్రిత్వం సత్యాన్ని అసత్యంగా మార్చింది. సృష్టికర్తకు తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి. కానీ దేన్ని పూజిస్తున్నారు ఇక్కడ? మనం అనేక మంది క్రైస్తవ సహోదరులు చాలా తప్పుగా హైందవ సహోదరులు మాత్రమే విగ్రహారాధన చేస్తున్నారు. వారు మాత్రమే విగ్రహాలు మొక్కుతున్నారు అనేసి చాలా తప్పుడు బోధన ఉంది. చాలా అర్థం కాని, అర్థం చేసుకునే విధంగా ఉన్నారు ప్రియమైన సహోదరులారా. వాళ్ళు వాస్తవానికి వాళ్ళని అంటున్నారు కానీ ఇక్కడ ఆ ప్రియారిటీ ఎవరైతే దేవునికి కాకుండా మనం దేనికి ప్రియారిటీ మనం ఇచ్చినా అది మన జీవితంలో విగ్రహం. సో, నేను డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చానంటే దేవునికి కాకుండా నా జీవితంలో విగ్రహం దేవుడు. డబ్బు లేదా నా కుటుంబానికి నేను ఫస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాత ఇంకేదైనా. నా యొక్క విగ్రహం కుటుంబం. వాళ్ళు లిటరల్‌గా విగ్రహం ఆరాధన చేస్తారు. విగ్రహారాధన మాత్రమే కాదు. క్రైస్తవులు అనేక మందికి ఈ విషయం తెలియక అనేక మంది చేసేది ఈ యొక్క విగ్రహారాధన. పర్టిక్యులర్ ఈ యొక్క రోమన్ క్యాథలిజంలో చూడగలిగితే మరి పోపును ఆరాధించడం, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించడం. ఇక్కడ సృష్టిగా ఉన్నది ఎవరు? ఇక్కడ మనందరం సృష్టి. ఆయన సృష్టించబడిన వాడు. సో, మనల్ని మనం ఇక్కడ పోప్‌ని ఇక్కడ ఆరాధించడం అనేది ఎంతవరకు సమంజసమో. సో, ఈ యొక్క పోప్ మార్గం అనేది ఇక్కడ ఈ యొక్క క్రీస్తు విరోధి ఇదంతా చేస్తున్నాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఇదే ప్రకటన 12వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ చూడగలిగితే ఈ యొక్క శిశువు ఎప్పుడైతే పుడతాడో అప్పుడు మృగుదుమ అనే యొక్క రోమా సామ్రాజ్యం అనేది ఆ ఘట సర్పం అనేది ఎదురు చూస్తూ వస్తుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ వచ్చాము. ఆ తర్వాత
ఇక్కడ ఏమవుతుందంటే 4-5 వచనాలు ఇక్కడ చూడగలిగితే, దానితో ఒక ఆకాశము నక్షత్రములలో 3 భాగములను ఇచ్చి వాటిని భూమి మీద పడివేశెను. రోమా సామ్రాజ్యం ద్వారా భూమి మీద ఆకాశ నక్షత్రాలు లాంటి యొక్క దేవుని యొక్క అసలైన సత్యంలోనున్న అనేక మంది పరిశుద్ధులను ఇక్కడ ఏం చేశారంటే చాలా శిక్షించారు. భూమి మీద పడవేశాను, ఆకాశం నుంచి భూమి మీద పడవేశాను, చాలా దారుణంగా వాళ్ళని శిక్షించారనేది మనం ఇక్కడ చూడగలము. కననై ఉన్న ఆ యొక్క స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయులని ఘటసర్పం అక్కడ ఎదురుగా నిలిచి ఉండెను. సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఈ యొక్క మగ శిశువుని ఆమె కనెను. ఇక పోప్ మార్గంలో మనం చూడగలిగితే హిస్టరీలో చాలా స్ట్రిక్ట్‌గా చాలా దారుణంగా రూల్ చేశారు. అనేక మందిని చాలా దారుణంగా అనేక మంది అసలైన క్రైస్తవీయులని హింసించబడారు. ఇనప దండముతో అంటే ఒక రూల్ లాగా ఒక ఆధిపత్యంతో అక్కడ వాళ్ళు చలాయించారు. ఆమె శిశువుని దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. సో, ఆ విధంగా సంఘంలో ఒక ప్రధాన పొజిషన్ కింద దేవునిగా ఇక్కడ ఈ యొక్క శిశువుడు తయారయ్యాడు. సో, ఈ విధంగా ఈ యొక్క చర్చ్ పర్సిక్యూటెడ్ అంటే హింసించబడింది అనేది అక్కడ తోక రాల్చింది, నక్షత్రాలను రాల్చిందనేది చూడగలిగితే, సో, ఇక్కడ మరి ఈ యొక్క సమయంలో ఇక స్త్రీ పరిస్థితి ఏంటి అనేది మనం చూడగలిగితే, ఆ తర్వాత వచనాల్లోనే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఇంకా ప్రసవించిన తర్వాత బయలుపడింది. ఎందుకంటే అంతవరకు అడ్డపడ్డా వచ్చాడు ఈ యొక్క రోమా సామ్రాజ్యం. సో, ఇక్కడ తొలగిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో కలిసిపోయిన తర్వాత అక్కడ పోప్ బయలుపడ్డాడు. ఎప్పుడు 313వ సంవత్సరంలో బయలుపడ్డాడు. పోప్ అనేది ముందుకొచ్చేసాడు. ఆ తర్వాత ఎప్పుడు క్రీస్తు విరోధిగా పూర్తిగా అక్కడ రూపాంతరం చెందింది అనేదంటే బయలుపడింది 539వ సంవత్సరంలో అనేది ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ స్త్రీ ఏమైందంటే అరణ్యానికి పారిపోయింది. అచట వారు 1260 దినములు ఆమె పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉండెను. అక్కడ స్త్రీ ఏమైందనంటే అక్కడ పర్సిక్యూషన్ జరుగుతుంది. హింసించబడడం అనేది జరుగుతూ ఉంది ఆ కాలంలో. మరి దాని నుంచి అరణ్యానికి ఆ యొక్క స్త్రీని పంపివేశాడు దేవుడు. అక్కడ ఎంత కాలం ఉందనంటే 1260 దినాలు. మనం ముందుగా చూసాం ప్రియమైన సహోదరులారా. దానియేలు ఒక కాలము, అర్ధకాలము 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు. సో, ఇక్కడ కూడా మనం చూస్తే 1260 దినములు పోషించబడాలని దేవుడు ఆమెకి ఏం చేశాడంటే ఒక స్థలాన్ని నియమించి సిద్ధపరిచి ఉన్నాడనేది చూడగలుగుతున్నాం. సో, ఈ విధంగా ఎంత దారుణంగా వీళ్ళు హింసించారు అసలైన క్రైస్తవులని, అసలైన బోధనలో ఉన్న అనేక మంది సహోదరుల్ని అంటే ఇక్కడ మనం చూడగలం. సో, ఇప్పుడు మన సినిమా థియేటర్ లాంటి ఇప్పుడు మనకు క్లోజ్డ్‌గా ఉన్నాయి. కానీ ఆ యొక్క కాలంలో ఓ పెద్ద స్టేడియం చేస్తారు. అందులో సెంటర్‌లో ఒక పెద్ద గ్రౌండ్‌లో ఉంటది. ఇప్పుడు మన క్రికెట్ స్టేడియం లాంటి విధముగా చుట్టూ వేదిక చూసేంతలాగా ఈ విధంగా సీటింగ్ ఉంటుంది. ఆ మధ్య స్టేడియంలో ఈ విధంగా వీళ్ళందరినీ నట్ట నిలువులో పెట్టేసి ఇలా క్రూర జంతువులను సైతం వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళందరూ అక్కడ వేడుక చూసేవాళ్ళు ప్రియమైన సహోదరులారా. వాళ్ళ యొక్క క్షోభ, హింస ఎంత దారుణంగా ఉంటుందో మనం ఇక్కడ ఆలోచించగలం. అదే విధంగా ఇక్కడ సిలువ మీద కింద చూడండి, ఇక్కడ మంట పెట్టి మరి ఆ యొక్క మంట మీద నిలువ పెట్టి ఎంత దారుణంగా ఈ యొక్క అసలైన క్రైస్తవీయులని, అసలైన యొక్క సత్యంలో ఉన్న అనేక మంది సహోదరులని ఇంత దారుణంగా హింసించబడారు. ఎవరి ద్వారా? ఈ యొక్క క్రీస్తు విరోధి ద్వారా, పాపపు పురుషుని ద్వారా, ఈ యొక్క క్రీస్తు పోప్ మార్గం ద్వారా అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో, ఇక్కడ చూస్తే శిలువ మీదనే అగ్ని పెట్టి మరీ ఇక్కడ కొంచెంగా మరణించేంతలాగా చాలా దారుణంగా సో, ఇక్కడ వాళ్ళని చంపుతూ, శిక్షిస్తూ వచ్చారనేది చూడగలము. సో, ఇక్కడ అనేక మంది ఎవరైతే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆ యొక్క బోధనలకి ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని అడ్డపెట్టుకొని ఈ యొక్క పోప్ మార్గం అనేది ఈ యొక్క మతకు సంబంధమైన బోధనలకి విరోధంగా అంటే వారితో ఎవరైతే ఒత్తుపోకుండా, ఎవరైతే వారి యొక్క డాక్ట్రిన్స్‌కి తప్పుడు బోధనలకి చెవి ఇవ్వకుండా, తప్పు మీరు చేసేది ఇదే అసలైన సత్యమని ఎవరైతే ప్రకటించారో వాళ్ళందరినీ రోమా సామ్రాజ్యం ఆ యొక్క సైనికులను ఉపయోగించుకొని, ఆ యొక్క సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని వీళ్ళు నేరుగా ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా
వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ అసలైన క్రైస్తవ సహోదరులని చాలా దారుణాతి దారుణంగా హింసించారు. ఇక్కడ ఇదే విషయం చరిత్రలో మనం చూడగలిగితే పోప్ మార్గం అంటే క్రైస్తవీలని హింసించారనేది ఎక్కడా రాదు. కానీ క్రైస్తవులని హింసించినది ఎవరు? రోమా సామ్రాజ్యం కింద చిత్రీకరించబడింది అనేది మనం ఇక్కడ చూడగలం. వాస్తవానికి వాళ్ళే అక్కడ చేశారు. కానీ దాని వెనకల గల అసలైన కారణం ఈ యొక్క పోప్ మార్గం, ఇక రోమన్ క్యాథలిజం. అంటే తప్పుడు బోధనలే వారికి ఎవరైతే సపోర్ట్ చేయకుండా తప్పు మీరు చేసేదని ప్రకటిస్తూ వచ్చారో వాళ్ళందరినీ ఈ విధంగా దారుణాతి దారుణంగా హింసించారు. సో, ఇక్కడ చూస్తే సజీవంగా ఉండగానే మంటల్లో పెట్టి అక్కడ చంపేవాళ్ళు. మరి ఈ యొక్క మరణం వెంటనే వస్తుందా? కొంచెం కొంచెంగా మాకు విరోధముగా, మత విరోధంగా వీళ్ళు చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు అన్నట్లుగా దారుణాతి దారుణంగా వాళ్ళని హింసించడం. సో, ఈ విధంగా ఇంకెవరన్నా మళ్ళీ ఇటువంటి విధంగా చేయాలంటే భయపడేంతలాగా మరి అందరి ముందు ఈ యొక్క పోప్ మార్గంలో ఉన్న ఈ యొక్క పోపు రోమన్ సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఇంత దారుణంగా ఈ యొక్క శిలువ మరణం కూడా ఈ విధంగా చూడండి కొంచెం కొంచెంగా చనిపోయేంతలాగా చాలా చిత్రహింసలు పెట్టి మరి హింసించారు. ఎన్ని సంవత్సరాలు? 1260 సంవత్సరాలని. ఇక్కడ చూడండి బ్రతికుండగానే ఇక్కడ చూస్తే మత ప్రాతిపదికన మీరు దేవుని యొక్క విరోధము దూషణ అన్న రీతిగా వీళ్ళందరినీ ఇక్కడ తీర్పు తీరుస్తూ చంపించడము, దారుణంగా చేయడం అనేది ఇక్కడ చూడగలం. సో, మీరు చేసేది తప్పు అని చెప్పి ఒప్పుకోండి. మేము మిమ్మల్ని రక్షిస్తాము. లేకపోతే దీంట్లో మీరు మరణించాల్సిందే. సో, ఈ విధంగా సజీవంగానే ఉండగానే గొయ్యి తీసి మరి అక్కడ పాతిపెట్టడం అనేది మరి ఇది మరణం వెంటనే వస్తుందా? కొంచెం కొంచెంగా రావడం అనేది ఈ విధంగా చాలా దారుణాతి దారుణంగా ఇక్కడ ఈ యొక్క శిక్ష, హింస అనేది ఉండేది. సో, అందులో ఇంకా స్పెషల్‌గా ఓ అతను చూడగలిగితే ఇక్కడ సెయింట్ డొమినిక్యూ అనే అతను ఇక్కడ ద ఫాదర్ ఆఫ్ ఈ ఇనిక్విచి ఇంక్విజిషన్ అంటే మారణ హోమానికి తండ్రిగా ఇతను పేరు పొందాడు అన్నంతలాగా ఇతను చూడగలిగితే ప్రియమైన సహోదరులారా ఇతని కాలంలో ఈ యొక్క తీర్పు, పరిశుద్ధమైన తీర్పు, పునీత తీర్పులని చెప్పి ఎవరైతే ఈ విధంగా తప్పులంటే వాళ్ళకి వ్యతిరేకంగా అసలైన సత్యాన్ని బోధిస్తారో వాళ్ళందరిని విచారణ అని చెప్పి ఖైదు చేసుకొని వాళ్ళందరినీ ఇంత దారుణంగా హింసించేవాళ్ళు. ఇక్కడ చూడండి కట్టిపడేసి ఇక్కడ కొంచెం కొంచెంగా రాడ్లు అవన్నీ ఇన్సర్ట్ చేసి సమ్మెట్లతో, సుత్తెలతో కొడుతున్నారిక్కడ. కదలనివ్వకుండా, వీలు లేకుండా మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనకవ్వదు. ఆ విధంగా సజీవంగా ఉండగానే ఇంత దారుణాతి దారుణంగా వీళ్ళు ఇక రోమా సామ్రాజ్యం వాళ్ళని ఉపయోగించుకునే ఇక పోప్ మార్గం, క్రీస్తు విరోధులు ఈ విధంగా చేసేవాళ్ళు. స్త్రీ అని కాదు, పురుషులని కాదు, తారతమ్యం లేకుండా బట్టలు లేకుండా వాళ్ళు ఈ యొక్క న్యాయపరమైన విచారణ అని చెప్పుకొని వాళ్ళందరినీ దారుణంగా మీరు అసలైన దాన్ని వదిలి మీరు దీనికి వస్తారా? ఒప్పుకుంటారా? లేదా? అని చెప్పి చిత్రహింసలతో వాళ్ళందరినీ ఇక్కడ కొడూరంగా చంపారు అన్నట్లుగా ఇక్కడ చూడండి. ఇక ఒక పక్క విచారణ జరుగుతూ ఉన్నట్లుగా చేస్తూ, అదే విధంగా ఇక్కడ వాళ్ళని కింద కట్టిపడేసి ఇక్కడ మంచానికి ఇక్కడ చూస్తే కింద మంట పెట్టి ఎంత చిత్రహింసలు. మన కలలో సైతం ఇటువంటి విధముగా మనం ఆలోచించగలమా? ఆలోచించండి. సో, ఇక్కడ చూడగలిగితే రకరకాలుగా మరి ఇక్కడ వేలాడదీస్తూ సో, ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారో చూడండి. ఒక ల్యాబొరేటరీస్‌లో కూడా ఇన్ని ప్రయోగాలు చేస్తారో లేదో తెలీదు గానీ, ఈ యొక్క పోప్ మార్గం ఇంత దారుణాతి దారుణంగా అసలైన క్రైస్తవులని హింసించారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క చూస్తే ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. విచారణని ఇక్కడ నోట్లో ఏం చేస్తున్నారు? పూర్తిగా కట్టిపడేసి సీసం పోస్తున్నారు. ఒక రకంగా ద్రవ్యాలనేది పోస్తున్నారు. సో, మరి బతకడానికి వీలవుతుందా? ఎంతటి కొడూరంగా చూస్తే ప్రియమైన ఎంత దారుణంగా అసలైన సంఘాన్ని హింసించారు. ఇంకా సెయింట్ బర్తలోమి మనం చూడగలిగితే ఒకానొక అపోస్తలుడు. ఈయన పేరు చెప్పుకొని ఇక్కడ చూస్తే ఆయనే బర్తలోమి అంటే మరెవరు కాదు నతానేల్. మనము అపోస్తలులు మనం ఈయన ఒక అపోస్తలుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యునిగా ఉన్నారు. సో, ఈయన పేరు పెట్టుకొని ఇక్కడ ఆగస్టు 24వ తేదీన 1570 సంవత్సరంలో
చాలామంది అనేక మంది క్రైస్తవ సహోదరులని రిలీజియస్ పేరు మీద చెప్పి ఈ యొక్క వార్‌గా దాదాపు 60,000 మందిని టార్గెట్ చేసి ఈ యొక్క కాథలిక్స్ ఫోర్సు ఫ్రెంచ్ వార్స్ ఆఫ్ రిలీజియన్స్ అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే టార్గెట్ చేసి అందరిని ప్రొటెస్టెంట్స్ వాళ్ళందరినీ అప్పటికే ఈ ప్రొటెస్టెంట్స్ అనేది వచ్చారు. కాథలిజం నుంచి సెపరేట్ అయ్యారు. ఇక ప్రొటెస్టెంట్స్ మీద ఫ్రెంచ్‌లో దాడి చేసి ఇక రోమన్ కాథలిక్స్ వాళ్ళు 60,000 మందిని దారుణంగా ఒకటిగా ఉంచి చంపేశారు ప్రియమైన సహోదరులారా. సో ఎంత దారుణంగా అంటే అంత రకంగా. సో ఇక్కడ పోప్ ఇన్నోసెంట్ 3 అనే ఇతను కూడా మనం చూడగలిగితే ఇక్కడ 20,00,000 మంది క్రైస్తవ సహోదరులని ఇక్కడ 1209 సంవత్సరం నుంచి 1229 సంవత్సరం వరకు ఈ యొక్క కాలంలో అల్ ఆల్బిజెనేసెస్ అనే యొక్క సౌత్ ఫ్రాన్స్ ఈ యొక్క ప్లేస్‌లో వీళ్ళు కాథలిక్స్ క్రూసైడర్స్‌గా ఈ యొక్క పోప్ ఆ యొక్క ఆధీనంలో 20,00,000 మంది వాళ్ళందరినీ హింసించారు, చంపబడ్డారు. సో, ఇంతటి దారుణంగా వీళ్ళందరూ అసలైన సంఘాన్ని, స్త్రీని ఇక్కడ హింసించబడింది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. సో, ఈ విధంగా ఆ యొక్క రోమా తోక ద్వారా, ఘట సర్పం ద్వారా మూడంతుల మంది నక్షత్రాలనేది భూమి మీదికి పడవేయబడ్డాయి అన్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇక్కడ యోహాను 16వ అధ్యాయం 1-3 వచనం మనం ఇక్కడ చూడగలిగితే, మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. సో, ఈ విధంగా మేము దేవునికి సేవ చేయుచున్నాము. వాళ్ళు దైవ దూషణ చేస్తున్నారు. మా యొక్క విశ్వాసాలకు విరోధంగా వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మేము దేవుని యొక్క సేవ చేస్తున్నామని చెప్పి సమాజ మందిరంలోని సంఘం నుంచి వెలివేయడము, ఇంతటి దారుణంగా అనేక మంది లక్షల కొద్ది క్రైస్తవ సహోదరులని, అసలైన సత్యంలోనున్న సహోదరులని ఇక్కడ నాశనం చేశారు, హింసించారు అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు అనంటే ఇక్కడ వారు తండ్రి ఎవరో తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అలా తెలియదు కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. తెలిసిన వాళ్ళందరిని ఈ విధంగా చంపారు అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, అదే ప్రకటన 12వ అధ్యాయం 6వ వచనం మనం ఇక్కడ చూస్తే, ఆ స్త్రీ 1260 దినాలు పోషింపబడెను. అంటే అన్ని సంవత్సరాలు ఈ యొక్క పోపు యొక్క కాలం అంటే క్రీస్తు యొక్క విరోధి చేతికి ఇవ్వబడింది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, అదే దాన్ని 1260 రోజులు అనేది 1260 సంవత్సరాలు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇదే విషయం మనం దానియేలులో కూడా 7వ అధ్యాయం 25వ వచనంలో కాలములు, అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాలు. అదే 1260 రోజులు. ఆ 1260 రోజులు కాస్త 1260 సంవత్సరాల సమయం వీళ్ళకి ఈ యొక్క పోప్‌కి ఇవ్వబడింది. ఈ యొక్క సంఘం మీద ఆధిపత్యం చెలాయించడానికి. ఆ విధంగా చెలాయించి ఇంతటి దారుణంగా హింసించారు. అదే ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లు, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. సో, ఈ విధంగా ఆ యొక్క స్త్రీ ఎవరంటే సంఘం. ఆ సంఘంలో అసలైన క్రైస్తవ సహోదరులు ఉన్నారు. సో, ఈ యొక్క ఘట సర్పం మనం ముందుగా చెప్పాం కదా! ఘట సర్పం ఎవరు? రోమా సామ్రాజ్యం. ఆ యొక్క స్త్రీని, ఆ యొక్క పోపు మార్గాన్ని, ఆ యొక్క మగ శిశువుని కన్నదని చెప్పి వీడిని హింసించారు. సంఘాన్ని హింసించారనేది. దాని వెనకాల అల్టిమేట్ ఉన్నది ఎవరంటే ఇక పోపు మార్గం అనేది మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ తర్వాత మరి అంతకాలం ఆ యొక్క స్త్రీ పోషింపబడాలి కదా! ఆ యొక్క 1260 సంవత్సరాలు మరి దానికేమి ఇవ్వబడింది అనంటే 12వ అధ్యాయంలోని 14వ వచనంలో మనం ప్రకటనలో చూస్తే, అందువలన ఆమె అరణ్యంలోనున్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షి రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె కాలములు, అర్ధకాలములు పోషించబడెను. సో, ఈ విధంగా ఆవిడకి ఎగిరి అరణ్యంలో లేకపోవడానికి పక్షి రెక్కలకు గల 2 రెక్కలు ఆమెనికి ఇవ్వబడ్డాయి. ఆ 2 రెక్కలు ఏంటి? మరి ఆ యొక్క సర్పము ముఖము చూడకుండా అంటే ఆ యొక్క ఘట సర్పం ఎవరు? రోమా సామ్రాజ్యం. వీటి నుంచి దూరంగా వెళ్ళడానికి, ఎగరబడడానికి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ ఇవ్వబడిన తర్వాత ఎంత కాలం అంటే మళ్ళీ కాలములు, అర్ధకాలం అంటే 1260 సంవత్సరాలు పోషింపాలి. ఆ పోషించడానికి ఇవ్వబడింది 2 రెక్కలు. ఆ 2 రెక్కలు మరేవో కాదు. 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన.
ఇవి 2 వాళ్ళకి ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా పోషింపబడడానికి 1220 సంవత్సరాలకి పరిశుద్ధ గ్రంథం అనేది ఇవ్వబడింది అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. ఆ తర్వాత మనం చూస్తే ప్రకటన 12వ అధ్యాయం 15వ వచనంలో, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ యొక్క సర్పము తన నోటి నుండి నీళ్ళ నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని. సో ఇక్కడ అంతటితో మరి ఊరుకుంటుందా ఈ యొక్క ఘట సర్పం అనేసి చూస్తే, అరణ్యంలోకి వెళ్ళిపోయింది కదా 2 రెక్కలతో, ఆ యొక్క పాత నిబంధన కొత్త నిబంధన తీసుకొని అని ఊరుకుందా అంటే లేదు. ఆ యొక్క నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని పోవాలి ఈ యొక్క సంఘం. అంటే ఈ యొక్క అస్సలైన సత్యాన్ని తెలుసుకున్న ఈ యొక్క సంఘం సహోదరులు ఈ యొక్క భూమి మీద ఉండకూడదు, నాశనం చేసేయాలనేసి ప్రయత్నం చేసింది. కానీ మరి దేవుడు ఊరుకుంటాడా? సో ఏమైంది అక్కడ? ఏమైందనంటే ఆ యొక్క సమయంలో నదీ ప్రవాహం ఇక్కడ నోటి నుంచి అనంటే అసలైన నీరు అనేది మనకు సత్యాన్ని సూచిస్తుంది ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క డ్రాగన్ నుంచి అంటే ఈ యొక్క ఘట సర్పం నుంచి సత్యం అన్నట్లుగానే చెప్పుకునే అసత్యాన్ని అక్కడ వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. అంటే సత్యమే అన్నట్లుగా, అంటే మనకు తెలుసు అది సత్యం కాదని. బట్ సత్యంగానే ఆ యొక్క అసత్యాన్ని చెడు ఉద్దేశంతో వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. అసలైన క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి, అసలే లేకుండా చేయడానికి అని. కానీ ఆ యొక్క సమయంలో ఏమైంది అనంటే ఫ్రెంచ్ విప్లవం 1789 నుంచి 1815 సంవత్సరం వరకు, అంటే మరీ ముఖ్యంగా 1799 సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం. ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం అనేది అప్పుడు చాలా పీక్‌లోకి వెళ్ళిపోయిందనేది చూడగలం. సో ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం ద్వారా ఆ యొక్క సమయంలో ఏమవుతుందనంటే, ఈ యొక్క మతాధికారులు ఎవరైతే ఈ యొక్క రాజరికం వీళ్ళకు అవకతవకలకు సంబంధించిన ఇవన్నీ విషయాలు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఎందుకనంటే మనందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, మనందరికీ హక్కులు ఉన్నాయి అని ఈ యొక్క ఫ్రెంచ్‌లో అనేక మంది ప్రజలు ఈ యొక్క మతాధికారుల మీద, ఆ యొక్క రాచరికం చేసే రాజుల మీద తిరుగుబాటు చేశారు అనేది ఇక్కడ మనం చూడగలం. సో ఆ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పోప్ యొక్క మార్గం, ఆ యొక్క ఆధిపత్యం అనేది అక్కడ ముగించబడుతుంది అనేది మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో ఈ విధంగా ఆ యొక్క సంఘానికి ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క పోప్ మార్గం సత్యంగా అనేక అసత్యాలను బోధిస్తూ వచ్చిన సమయంలో ఇక్కడ అనేక మంది ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళకే పవర్ లేకుండా అక్కడ వాళ్ళని పోప్ మార్గాన్ని అక్కడ ఇబ్బంది పెట్టారు. సో ఆ విధంగా ఈ యొక్క సంఘం అనేది వాటి నుంచి వచ్చే ఇంపాక్ట్ నుంచి తట్టుకోగలిగింది అనేది మనం ఇక్కడ చూడగలం. సో అదే ప్రకటన 12వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, భూమి ఆ స్త్రీకి సహాయకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి ఎక్కిన ప్రవాహమును మింగెను. సో ఇక్కడ భూమి అంటే ఈ యొక్క ప్రజలు ఏం చేశారంటే స్త్రీకి, సంఘానికి, అసలైన క్రైస్తవ సహోదరులకి సహాయకరంగా వాళ్ళ యొక్క పోరాటం అక్కడ విజృంభించి ఆ ఘట సర్పం వాటి నుంచి వెలువడిన అనేక ఆ యొక్క నీటి, అసత్యమైన నీటిని అక్కడ వాళ్ళు మింగేసి వాటన్నిటిని అణిచారు అనేది మనం ఇక్కడ చూడగలం. సో ఇదే ఎప్పుడు ఏ ఇన్సిడెంట్‌లో జరిగింది అనంటే, ఆ సమయంలో ఉన్న పోప్ పియస్ 7 అనే అతను ఆ సమయంలో పోపుగా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క ఫ్రెంచ్ విప్లవంలో మనందరికీ పరిచయమైన పేరే నెపోలియన్ బోనపార్ట్. సో ఇతను దానికి ఆధిపత్యంగా ఆ యొక్క పోప్‌ని 1799 సంవత్సరంలో పోప్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాడు. సో అంతవరకు ఒక పోపు దేవుడే, దేవుడు లాగానే భూమి మీద దేవుడంటే ఇక పోపే, ఈ యొక్క భూమికి యువరాజుగా ఈ యొక్క పోపే, పోపు తప్ప మనకు పాపం నివారణ మనకు వేరే లేదు, పోపు ద్వారానే మనం వెళ్ళాలి, ప్రతిదీ అన్నంత రకంగా వాళ్ళు కట్టడి చేసుకొని ఉన్నది. కాస్త ఈ యొక్క విప్లవంలో, ఫ్రెంచ్ విప్లవంలో ఎప్పుడైతే ఈ యొక్క నెపోలియన్ బోనపార్ట్ అతను ఇక పోప్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడో, పోప్ కూడా మనలాంటి సాధారణ మనిషే, ఏమీ లేదనే విషయం ప్రజలందరికీ బట్టబయలైంది. అప్పుడే ఇక క్రీస్తు విరోధి బయలుపడ్డాడన్నట్లుగా మనం ఇక్కడ ప్రపంచం మొత్తం అర్థమైంది అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో ఇక్కడ మనం వారికి 1260 సంవత్సరాలు అనేది
ఇచ్చారనేది చూస్తే అది ఎప్పుడు మొదలైందంటే కింగ్ జస్టినియన్ ఎప్పుడైతే ఈ యొక్క రోమా సామ్రాజ్యం చక్రవర్తి జస్టినియన్ పాంటిపస్ మ్యాక్సిమస్ అనే యొక్క టైటిల్తో యొక్క పోప్ని అలంకరించి ఒక మరింత నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లాడో 539 సంవత్సరంలో అప్పటి నుంచి ఈ యొక్క సంఘాన్ని హింసించేందుకు ఈ యొక్క 1260 సంవత్సరాల్లో అది మొదలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రెంచ్ విప్లవంలో 1799 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ యొక్క పోప్ని నెపోలియన్ బోనపార్ట్ జైల్లో పెట్టి బంధిస్తాడో అంతవరకు ఈ యొక్క సంఘం చాలా దారుణంగా హింసించబడుతుంది. టోటల్‌గా 1260 సంవత్సరాలు ఈ యొక్క కాల వ్యవధిలో ఇది జరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదరులారా. సో, ఈ విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి మనం తల భాగం మాత్రమే చూస్తూ వస్తున్నాం. ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క శరీరంలో తల భాగం మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తర్వాత శరీర భాగాలుగా మనము సంఘముగా ఉంటదో, అదే విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి కూడా తలగా ఈ యొక్క పోప్ ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క బాడీ అనేది మనము పార్ట్ 3 మనం చూడబోతున్నాము.